కరెక్ట్. శుభోదయం అండి. నమస్తే అందరికి. సో, మనం చెప్పుకుంటున్నటువంటి అఫారిజమ్స్‌లో మనం ఇప్పుడు అలోపతిక్ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ గురించి క్లియర్‌గా మాస్టర్ గారు హనుమాన్ గారు ఇక్కడ మనకి తెలియజేయడం జరుగుతుంది. అందులో భాగంగా 54థ్ అఫారిజమ్‌లో అంటే ఈ సబ్ టాపిక్ నుంచి అఫారిజమ్స్‌లో కూడా కొన్ని కొన్ని టాపిక్స్ వైస్‌గా ఉన్నాయి. అందులో తను 54థ్‌లో చెప్తున్నారనమాట. ఏ విధంగా పనిచేస్తుంది? లాస్ట్ టైమ్ కూడా చెప్పుకున్నాము. అంటే ఈ అలోపతిక్ మోడ్‌ని ఇంత సివియర్‌గా వాడుతూ అంటే దే విల్ అడాప్ట్ ఎనీ పాసిబుల్ మెథడ్ అన్నమాట. అంటే ఒక రోగాన్ని తగ్గించడానికి, ఒక డిసీజ్‌ని తగ్గించడానికి దే విల్ గో టు ద మాక్సిమం ఎక్స్‌టెంట్. అది ఎంత దూరమైనా సరే, ఎటువంటి ఇబ్బంది కలిగినా సరే పేషెంట్‌కి ఆ నిమిషానికి వాళ్ళకి క్యూర్ గావాలి. అంతే. దే విల్ గివ్ అంటే ఇప్పుడు ఆ డబ్ల్యూబీసీ 13,000, 15,000 ఉన్నాయనుకోండి. ఇంకొకవేళ కొన్ని కేసెస్‌లో సీఆర్‌పీ ఎక్కువుండి ఇంకా 15, 20,000 కూడా ఉంటాయి డబ్ల్యూబీసీ. ఆ టైంలో వాళ్ళు ఎన్ని యాంటీబయాటిక్స్ అయినా ఇస్తారు. ఎందుకిస్తారు యాంటీబయాటిక్స్? దే జస్ట్ వాంట్ టు సీ ద డబ్ల్యూబీసీ ఈస్ రెడ్యూస్డ్ అంతే. అసలు డబ్ల్యూబీసీ ఎందుకొచ్చింది? ఆ కారణం ఏంటి? అనేటువంటిది వాళ్ళు గమనించడంలో విఫలమయ్యారు. సో, దట్ ఈస్ ద రీజన్ ఇక్కడ మనకి హనుమాన్ గారు చెప్తున్నారనమాట. ఎన్నో విధాలుగా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. దేనికోసమో రోగాన్ని, ఒక డిసీజ్‌ని తగ్గించడం కోసం. అందుకనే ఇక్కడ దాన్ని 55థ్‌లో కూడా సిక్స్త్ ఎడిషన్‌లో ఏం చెప్తున్నారంటే soon. However, the public became convinced that the suffering of the sick increased and heightened with the introduction of every one of these systems and methods of care, if followed exactly. అక్కడ ఏం చెప్పారు ఇంతకుముందు మోడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్‌లో ఏమేమి యూజ్ చేశారనంటే ఆ నాక్సియస్ మ్యాటర్‌ని ఏదైతే డిసీజ్డ్ మ్యాటర్, మైక్రోబయాలజికల్ మ్యాటర్ ఏదైతే ఉందో, వాటిని తీసేయడానికి వాళ్ళు సెటాన్స్ యూజ్ చేసేవాళ్ళు, యాంటీబయాటిక్స్ యూజ్ చేసేవాళ్ళు. తర్వాత ఏదైనా డిసీజ్ పైన ఉన్నటువంటి వాట్స్ తీసేయడానికి ఆ థ్రెడ్స్ యూజ్ చేసేవాళ్ళు. వాటిని కాల్చేవారు. సో, ఈ విధంగా ఎన్నో విధాలుగా చేసేవారనమాట. ఇటువంటి సిట్యుయేషన్స్‌నన్నీ గూడా తీసుకొని వస్తుంటే, కొన్ని రోజులకేమనిపించింది జనాలకి, ద పబ్లిక్ బికేమ్ కన్విన్స్‌డ్ అంటే పబ్లిక్ గూడా అర్థమైంది. కన్విన్స్ అయిపోయారు వాళ్ళు. దట్ ద సఫరింగ్ ఆఫ్ ద సిక్ ఇంక్రీజ్డ్ అంటే ఆ సిక్ యొక్క ఎవరైతే ఇబ్బంది పడుతున్నటువంటి వ్యక్తి యొక్క బాధలు ఇంకా పెరుగుతాయే తప్ప తగ్గవు. ఎప్పుడు వెన్ అడాప్టెడ్ దీస్ మెథడ్స్. అంటే ఈ లీచెస్ కానీ, లీచింగ్ గాని, ఆహ్, సివియర్‌గా యాంటీబయోటిక్స్ ఇవ్వడం గాని, యాంటీపతి గాని, సప్రెషన్ గాని, ఇవన్నీ ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది? కొన్ని కేసెస్‌లో ఇప్పుడు పాలియేటివ్ కేసెస్‌లో అది క్యాన్సర్ కేసెస్‌లో సివియర్ ఇంకా రేపో మాపో చనిపోతారనే కేసెస్‌లో పాలియేటివ్ మెథడ్ ఏదో వాడడం అట్‌లీస్ట్ కొంచెం సమంజసంగా అనిపిస్తుంది. కానీ చిన్న చిన్న కేసెస్‌లో వెరీ స్మాల్ కేసెస్‌లో ఫీవర్ కేసెస్‌లో యాంటీబయోటిక్స్ వాడుతూ యూజ్ చేయడం వల్ల ఏం జరుగుతుంది? డిసీజ్ అనేది ప్యూర్‌గా సప్రెస్ అవుతుంది. ఆ సప్రెస్ అవ్వడం వాళ్ళకి ఏ నిమిషం ఏం 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 గావాలి? వాళ్ళకి ఆ నిమిషానికి సఫరింగ్ ఉండొద్దు. అట్‌లీస్ట్ ఇప్పుడు మనకొచ్చినటువంటి అడ్వర్‌టైజెస్ కూడా ఇప్పుడు సమ్మర్ ఉంది. ఈ సమ్మర్‌లో చెమటలు బాగా వస్తాయి. ఎటువంటి అడ్వర్‌టైజెస్ వస్తాయి? టర్మికోల్ అని జెప్పేసి పౌడర్స్ ఇస్తారు. ఆ పౌడర్స్ ఎక్కడేస్తారు మొత్తం? బాడీలో ఎక్కడైతే స్వెట్ పోర్స్ ఉంటాయో, స్వెట్ ఎక్కడి నుంచైతే సెక్రెట్ అవుతుందో అక్కడంతా గూడా పఫింగ్ జేసేస్తారు. పఫింగ్ జేసేసి ఏం జేస్తారు? ఆ స్వెట్‌ని రాకుండా జేస్తారు. దీని నుంచి కొన్ని వందల రోగాలొస్తాయి. మనకి రిపర్టరీలో గూడా ఉంటది. ఎయిల్మెంట్స్ ఆఫ్టర్ స్వెట్ చెకింగ్ అని అంటారు. అంటే ఆ పర్స్పిరేషన్ ఏదైతే ఉందో దాన్ని చెక్ చేసిన తర్వాత అంటే స్టాప్ చేసిన తర్వాత చాలా రోగాలొస్తాయి. అటువంటి వాటిని ఈ అలోపతి గాని లేదంటే ఈ బయట ఉన్న మార్కెట్ కానీ ప్రోత్సహిస్తుంది సింపుల్‌గా. అంటే డిసీజ్‌ని ఎక్కడ జరుగుతుంది? డిసీజ్ అనేది పెరిగిపోతుంది. ఎక్కడ పెరిగిపోతుంది? ఇక్కడేంది లోపల ఉన్న టెంపరేచర్‌ని మెయింటైన్ జేసుకోవడానికి, బయట ఉన్న లోపల ఉన్న టెంపరేచర్‌ని మెయింటైన్ జేసుకోవడానికి బాడీ ఏం జేస్తుంది? స్వెటింగ్‌ని ప్రొడ్యూస్ జేస్తుంది. ఆ స్వెటింగ్ నాకొద్దు అని జెప్పడం ఏంటి? ఇక్కడ సింపుల్‌గా దాన్ని గూడా యాంటిపథిక్‌గాలో లేదంటే అలోపతిగానో గమనించుకోవచ్చు. అంటే దాన్ని ఆ నిమిషానికి ఆపేయడము. కానీ ఎందుకొచ్చిందనేది మాత్రం గమనించట్లేదు అక్కడ వాళ్ళు గూడా. సో, దానివల్ల ఏం జరుగుతది? ఇంట్రడక్షన్ ఆఫ్ ఎవ్రీ వన్ ఆఫ్ ది సిస్టమ్స్ అండ్ మెథడ్స్ ఆఫ్ కేర్ ఇఫ్ ఫాలోడ్ ఎగ్జాక్ట్‌లీ. ఈ మెథడ్స్ అన్నీ రెగ్యులర్‌గా యూజ్ చేయడం వల్ల ఏం జరుగుతది? ఫర్దర్‌గా అంటే చాలా ఇబ్బందయిపోతది. అంటే డిసీజ్ అనేది ద సఫరింగ్ ఆఫ్ ద సిక్ అనేది ఇంక్రీజ్ అయిపోతది అని చెప్తున్నారు. Long ago, these allopathic physicians would have been left had it not been for the palliative relief obtained at times from empirically discovered remedies, whose almost instantaneous flattering action is almost apparent to the patient. To this some extent served to keep up their credit.
ఒకవేళ ఆ నిమిషానికి లాస్ట్ అలోపతిలో కూడా ఆ నిమిషానికి వాళ్ళు ఏం జేయగలిగారు? ఆహ్, లాస్ట్‌కి జూస్తే ఇదే. ఆహ్, వాళ్ళు ఎంతసేపు కొద్దో గొప్పో సపరేషన్ ఇచ్చారు. అదే ఇక్కడ చెప్తున్నాననమాట. ఒకవేళ అలోపతి వాళ్ళు ఆ నిమిషానికి ఇది కూడా ఇయ్యకపోతే ఆ పాలియేటివ్ రిలీఫ్ ఆబ్టైన్డ్ టైమ్స్ అంటే చాలా ఇబ్బంది పడుతున్నప్పుడు పాలియేషన్ చేసినప్పుడు కొద్ది గొప్ప హమ్మయ్య! అని అనిపిస్తది వాడికి. రోగం నుంచి తప్పించుకున్నట్టు, విముక్తి పొందినట్టు అనిపిస్తుంటది. అనిపించినంత మాత్రం మా అనిపించిన అంత మాత్రాననే ఇక్కడ అలోపతి సర్వైవ్ అవుతుంది అని చెప్తున్నారనమాట. దిస్ టు సమ్ ఎక్స్‌టెంట్ సర్వ్ టు కీప్ అప్ దేర్ క్రెడిట్. అందుకనే అలోపతిని ఇంకా కూడా నమ్ముతున్నారు అంతే. కానీ అలోపతిలో ఒక డిసీజ్ తగ్గిందంటే దట్ ఈస్ అంటే అది ఆ నిమిషానికి పోస్ట్‌పోన్ చేసు సరే ఇప్పుడు వినిపిస్తుందా వాయిసు? వినిపిస్తుంది సార్. వినిపిస్తుంది. ఓకే. ఇంతసేపంతా గూడా వినిపించింది గదా! ఎప్పుడు ఒక 1 మినిట్ వరకు వినిపించలేదండి. ఇంతవరకు 1 మినిటే ఈ మధ్య కొంచెం ఓకే. ఓకే. బ్రేకొచ్చింది. డన్. డన్. ఓకే. ఫైన్. నో ప్రాబ్లమ్. సో, మనకంతా కూడా ఇక్కడ ఈ అలోపతి మోడ్‌ని కూడా ప్రైజ్ చేస్తున్నాడు. ఎప్పుడు? ఓన్లీ పార్షియల్ రిలీఫ్ మాత్రం ఎప్పుడైనా ఆబ్టైన్ కావాలి అని అనుకుంటే మాత్రం అలోపతిని చూజ్ చేసుకోవచ్చు. వెరీ మైన్యూట్ కేసెస్ చాలా తక్కువ కేసెస్‌లో కూడా మాత్రమే ఇవి వాడాలి అన్నట్టుగా. అందుకని జెప్పేసి ఇక్కడ జెప్తున్నారు. లాంగ్ ఎగో దీస్ అలోపతిక్ ఫిజిషియన్స్ వుడ్ హావ్ బీన్ లెఫ్ట్ హాడ్ ఇట్ నాట్ బీన్ ఫర్ ద పాలియేటివ్ రిలీఫ్ ఆబ్టైన్డ్ ఎట్ టైమ్స్. అంటే అలోపతి వైద్య విధానం కూడా పోయేది. ఎప్పుడైతే ఇది ఇవ్వలేదో. అంటే వాళ్ళు గూడా పార్షియల్ రిలీఫ్ ఇయ్యలేకపోతే దాన్ని గూడా జనాలు నిరాకరించేవాళ్ళు అని జెప్తున్నారనమాట. From empirically discovered remedies who almost instantaneous flattering action is apparent to the patient, and this to some extent serve to keep up their credit. అంటే ఈ మాత్రం కొద్దో గొప్పో వాళ్ళ రిలీఫ్ ఇచ్చారు గాబట్టే కొద్దో గొప్పో అలోపతి కూడా సర్వైవ్ అయింది అంతే. కానీ దానివల్ల డిసీజ్ అనేది పెరుగుతూనే ఉంది. కానీ ఎక్కడ కూడా తగ్గట్లేదు అన్నట్టుగా వాళ్ళు చెప్పడం జరిగింది. సో, ఇది మనకి ఆహ్, ఆహ్, హనుమాన్ గారు చెప్పడం జరుగుతుంది. ఎందుకు? ఇది హనుమాన్ గారు గూడా ఏంది అలోపతిక్ డాక్టర్ ఎండీ గదా! ఎండీ ఫిజిషియన్. కాకపోతే అక్కడ గూడా ఏం జరిగింది? అవన్నీ నచ్చకనే అదంతా గూడా ఇబ్బంది అయ్యి మా అయింది గాబట్టే హోమియోపతి వైద్య విధానం కనిపెట్టడం జరిగింది. సో, ఇది 55థ్ వర్జన్‌లో మనకి అంటే అలోపతి గురించి కొన్ని వివరాలు క్లియర్ కట్‌గా జెప్తున్నారు. 54థ్‌లో అదే జెప్పారు. 55థ్‌లో అదే జెప్పారు. ఇంకో ఫర్దర్ ఒక 5, 6 అఫార్జన్ వరకు కూడా ఈ అలోపతి గురించి మనకు చెప్తారు. దాని తర్వాత పాలియేషన్ గురించి, సప్రెషన్ గురించి కూడా ఉన్నాయి. సో, ఇది మనకి 55థ్‌లో జెప్పారు. మనకి తెలుగు అనువాదంలో జూసుకుంటే మాస్టర్ గారు ఏమిచ్చారు? అలోపతి విధానము పూర్వమే వివరింపబడినది. అంటే అది ఇప్పుడు గాదు. ఎప్పటినుంచో కూడా ఉన్నది. దాన్ని కేవలం ఆ కొద్దిపాటి రిలీఫ్ మాత్రమే మనకి క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. అంతకు మించి అది ఎక్కువ ఇవ్వలేదన్నట్టుగా హనుమాన్ గారు చెప్తూ, మాస్టర్ గారు గూడా అలోపతి విధానం పూర్వమే వివరింపబడినది అనేటువంటిది ఇక్కడ కాన్సెప్ట్. సో, ఇంకా మనకు ఫర్దర్‌గా 57థ్‌లో, 58థ్‌లో చాలా క్లియర్‌గా మాస్టర్ గారు మనకి వివరించడం జరిగింది. అది వింటుంటే మాత్రం డెఫినిట్‌గా వీల్ సీ. అంటే మనం వింటూనే ఉండాలనిపిస్తుంటది. అంత క్లియర్‌గా జెప్పారు. కాబట్టి ఫర్దర్‌గా గూడా అన్ని అఫర్మేషన్స్ చదువుకుంటూ, వింటూ విల్ ఎంజాయ్ థీస్ సెషన్స్. సో, ఇప్పుడు వరకి ఈ సెషన్ అయిపోయింది. ఇప్పుడు మనకి వెంకటనారాయణ సార్ గారు మనకి చాలా ఒక టాపిక్ గురించి క్లియర్‌గా వివరిస్తా అన్నారు. సో, వి విల్ ఆహ్, లిజన్ కేర్‌ఫుల్లీ అండ్ ఆబ్టైన్ సమ్ నోట్స్. అందులో నుంచి కూడా మనం నోట్స్ తయారు చేసుకుంటే గనుక డెఫినైట్‌లీ అది మనకి ఉపయోగపడుతుంది. దాన్ని అది అట్లాగే కంటిన్యూ చేద్దాం. వస్తారు సార్ వస్తారు ఒక 5 మినిట్స్. అంతవరకు ప్లీజ్ స్టిక్ ఆన్ టు ద లైన్.
గుడ్ మార్నింగ్ సార్. సార్ కూడా వచ్చారు, వెంకటనారాయణ గారు. సో వి వెల్కమ్ యూ సార్. మీరు మీ టైంని ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సార్. చెప్తూ ప్లీజ్ టేక్ ఓవర్ ద మైక్ సార్. థ్యాంక్ యూ. నమస్కారం. నమస్కారం అండి. మిత్రులందరికీ, పెద్దలందరికీ నమస్కారం అండి. వినపడుతుంది కదండి? క్లియర్ సార్, బాగుంది. వినపడుతుంది సార్. నమస్తే. ఓకే. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. ఈరోజు మనం ఒక డ్రగ్ గురించి చెప్పుకుందాం అండి. ఇది స్క్రీన్ షేర్ చేసిన కనబడుతుందండి? కనపడుతుంది సార్. కనిపిస్తుంది సార్. ఓకే. ఈరోజు మనం మ్యాట్రన్ సల్ఫ్ అనే డ్రగ్ గురించి చెప్పుకుంటున్నాం అండి. వినపడుతుందండి బానే? చాలా క్లియర్గా ఉంది సార్. వినిపిస్తుంది సార్. ఓకే. నాట్రన్ సల్ఫ్ అనే మెడిసిన్ మనకి డాక్టర్ హ్యానిమన్ గారు ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. దాని తర్వాత అది డాక్టర్ స్లూస్లర్ అని టిష్యూ సాల్ట్స్ మెడిసిన్స్ అన్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేసిన డాక్టర్ సుస్లర్ గారు దాని గురించి వివరించారండి. ఫస్ట్ మనకి ఇట్ ఈస్ ప్రూవ్డ్ బై ద డాక్టర్ హ్యానిమన్. నాట్రన్ సల్ఫ్ అనేది చాలా మంది చాలా మోస్ట్ ఫ్రీక్వెంట్ గా ఇండికేటెడ్ అయ్యే వన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. కానీ చాలా మంది దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఓన్లీ టిష్యూ సాల్ట్స్ మాత్రమే వాడుతూ ఉంటారు. ఇది టిష్యూ సాల్ట్స్ ఎంత బాగా ఉపయోగపడుతుందో ఈ నాట్రన్ సల్ఫ్ అనేది మనకి కాన్స్టిట్యూషనల్ గా కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. కానీ ఈ కాన్స్టిట్యూషనల్ అనేది ఎలా ఉంటది అనేది ఈ రోజు మనం తెలుసుకుంటూ ఉంటాం. అంటే టిష్యూ సాల్ట్స్ ఫామ్ లో ఇంత ముందు తెలుసుకున్నాము. ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ ఫామ్ లో కూడా మనం నాట్రన్ సల్ఫ్ ఏ విధంగా వాడొచ్చు అనేది తెలుసుకోవచ్చు. మనం పల్స్టులా, నక్స్వామిక, ఎకోనైడ్, బ్రయోనైడ్, ఆర్సనికాలు ఎంత ఫ్రీక్వెంట్ గా వాడుతూ ఉంటామో అలాగే ఇది మన కెంట్ మెడికల్ అనే మనకి లెక్చర్స్ ఆఫ్ మెడికల్ అనే కెంట్ గారు చెప్పారు ఏంటంటే నాట్రన్ సల్ఫ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఇండికేటెడ్ కాన్స్టిట్యూషనల్
రెమెడీస్. సో ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ రెమెడీస్ టు ఇన్ అవర్ డైలీ ప్రాక్టీస్ అండి. యూజువల్ గా నాట్రమ్ సల్ఫ్ కంప్లైంట్స్ AYAF అంటే ఎయిల్మెంట్స్ ఆఫ్టర్ సప్రెస్డ్ గనోరియా. గనోరియా అనేది వాళ్ళకి పేరెంట్స్ కుంటే చిన్నపిల్లల్లో ఈ నాట్రమ్ సెల్ఫ్ సిమ్టమ్స్ ఉంటాయి. అలాగే పెద్దవాళ్ళు ఎప్పుడైనా వాళ్ళకి గనోరియా వచ్చి దాన్ని సప్రెస్ చేయటం వల్ల సైకోటిక్ కాన్స్టిట్యూషన్ డెవలప్ అయ్యి ఈ నాట్రమ్ సెల్ఫ్ సిమ్టమ్స్ వస్తాయి. గనోరియా అనేది మనకి నిస్సీరియా గనోరియా అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. జనరల్ గనోరియాలో మనకి కనిపించేవి థిక్ ఎల్లో డిశ్చార్జెస్, అఫెన్సివ్ డిశ్చార్జెస్ ఫ్రమ్ యూరెత్రా అండ్ వెజైనా ఉంటూ ఉంటాయి. దాంతో పాటు బర్నింగ్ యూరినేషన్, తర్వాత చిల్స్, ఇలాంటి ఫీవర్ అలాంటి కూడా లక్షణాలు మనకి గనోరియాలో ఉంటాయి. అవి ఇంప్రాపర్ గా ట్రీట్మెంట్ చేయటం వల్ల, అది సప్రెస్ అయిపోవటం వల్ల అది లోపలికి వెళ్ళి మనకి ఈ నాట్రమ్ సెల్ఫ్ సిమ్టమ్స్ అంటే యాంటీ సైకోటిక్ సిమ్టమ్స్ అన్ని మనకి డెవలప్ అవుతూ ఉంటాయి. నాట్రమ్ సెల్ఫ్ లో ఈ విధంగా మనకి ఫ్యామిలీ హిస్టరీలో కానీ వాళ్ళ హిస్టరీలో కానీ మనం కేస్ టేకింగ్ తీసుకునేటప్పుడు ఏదైనా ఇలాంటి డిశ్చార్జెస్ యూరిత్రా నుంచి కానీ వెజైనా నుంచి కానీ ఇలా ఉండి దానికి ఏదైనా ఇంప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకున్నారా అనేది మనము వెరిఫై చేస్తే ఈ గనోరియా అనేది సప్రెస్ అయిందా లేదా అనేది మనకి తెలుస్తూ ఉంటుందండి. ఈ సప్రెస్ గనోరియా వల్ల వీళ్ళకి ఏమొస్తుందంటే నాట్రమ్ సెల్ఫ్ మనం ఈ ఫస్ట్ ఆలోచించాల్సింది హైడ్రోజినాయిడ్ కాన్స్టిట్యూషన్. హైడ్రోజినాయిడ్ కాన్స్టిట్యూషన్ అనేది పేరు మనకి డాక్టర్ వాన్ గోవల్కర్ అనే డాక్టర్ గారు ఈ హైడ్రోజన్ కాన్స్టిట్యూషన్ ఇంట్రడ్యూస్ చేశారు. ఇది వీటిలో హైడ్రోజన్ అనేది వాళ్ళ బాడీ ఫిజికల్ లెవెల్లో ఎక్కువగా ఉండటం వల్ల వాటర్ రిటెన్షన్ బ్లడ్ అండ్ టిష్యూస్ లో ఎక్కువగా ఉంటుంది. ఆల్రెడీ బాడీలో ఎక్కువ వాటర్ రిటెన్షన్ ఉంటుంది. అందువల్ల వీళ్ళ కంప్లైంట్స్ అన్ని డ్యాంప్ వెదర్ అంటే చల్లగా ఉండేవి, వెట్ గా ఉండేవి, రైనీ వెదర్ లోనూ ఇలాగ ఎక్కువ అవుతుంటాయి. అలాగే ఈ వాటర్ కి దగ్గరగా పెరిగే మొక్కల్లో వచ్చే వెజిటబుల్స్ వల్ల కానీ, ఫ్రూట్స్ వల్ల కానీ, దాంతో పాటు వాటర్ లో ఉండే చేపల వల్ల కానీ, వాటర్ సంబంధించిన ఎక్కువగా ఉండే చల్లటి కూల్ డ్రింక్స్ కానీ, కూల్ ఫుడ్ కానీ, సీ ఎయిర్ కానీ, ఫిష్ వల్ల కానీ, వీటి వల్ల వీళ్ళకి కంప్లైంట్స్ ఎక్కువ వస్తాయి. బాగా వేడిగా ఉండి దాని తర్వాత బాగా డ్యాంప్ వెదర్ కి ఎక్స్పోజ్ అయ్యారు అనుకోండి, వీళ్ళకి ఈ కంప్లైంట్స్ వస్తాయి. కొంతమంది డ్వెల్లింగ్ ఇన్ డ్యాంప్ హౌసెస్, ఆ ఇల్లులు ఎప్పుడు చల్లగానే ఉంటాయి, ఎక్కువగా తేమగానే ఉంటాయి. అలాగే సెల్లార్స్, కింద సెల్లార్స్ లో బాగా భూగర్భ ఇళ్లలో కూడా ఈ చల్లగా తేమగా ఉండే ఇళ్లలో ఎక్కువగా ఉండే వాళ్ళకి ఈ నాట్రమ్ సెల్ఫ్ సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి. తర్వాత ఈ నాట్రమ్ సెల్ఫ్ సిమ్టమ్స్ ఇలా డ్యాంప్ వెదర్ అంటే చల్లగాలికి ఎక్స్పోజ్ అవటం వల్ల, ఇలా చల్లగా తేమగా ఉండే గాలికి ఎక్స్పోజ్ అవటం వల్ల ఏమేమి సిమ్టమ్స్ వస్తాయంటే వీళ్ళకి హెడేక్ వస్తుంది, మైగ్రేన్ హెడేక్స్, సైనస్ ప్రాబ్లమ్స్, ఆస్మా ప్రాబ్లమ్స్, జాయింట్ పెయిన్స్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, ఇవి ఎక్కువగా వీళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత నాట్రమ్ సెల్ఫ్ సిమ్టమ్స్ ఎక్కువగా స్ప్రింగ్ వెదర్ అంటే మనకి మిడ్ ఆఫ్ ఫిబ్రవరి నుండి మిడ్ ఆఫ్ ఏప్రిల్ మధ్యలో ఈ అంటే బాగా చలికాలం దాటిన తర్వాత డే టైం అంతా బాగా వేడిగా ఉండి తర్వాత నైట్ టైం చల్లగా ఉండటం వల్ల అంటే బాగా వేడి నుంచి బాగా డ్యాంప్ కోల్డ్ వెదర్ కి ఎక్స్పోజ్ అయిన ఏ కండిషన్ లో కూడా ఇది ఉపయోగపడుతుంది. ఎగ్జాంపుల్ బాగా కోల్డ్ ఉంది బయట, ఎక్కడ బాగా హీట్ ఉంటుంది ఎండాకాలంలో కూడా, బాగా చల్లగా ఉండి బాగా ఎక్కువ హ్యూమిడ్గా ఉన్న ఏసీలోకి వెళ్ళినా బాగా హీట్ ఉంది, వెంటనే ఏదైనా ఐస్ ఫ్యాక్టరీస్ లోకి వెళ్ళినా, లేకపోతే బాగా హీట్ ఉంది, హీట్ లోంచి బాగా డాంప్ గా ఉండే
ఏదైనా వాటర్ లో వర్క్ చేసే, అంటే ఇప్పుడు కొంతమంది ఎక్కువగా వాటర్ లో ఎక్కువగా బట్టలు ఉతకటం కానీ, లేకపోతే ధోబీస్ కానీ, లేకపోతే ఇలా ఐస్ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు కానీ, నేను ఎక్కువగా వాటర్ కి ఎక్స్పోజ్ అయ్యే కండిషన్స్ నుంచి, అంటే సడన్ గా హీట్ నుంచి వెట్ వెదర్ కి ఎక్స్పోజ్ అవటం వల్ల కూడా ఈ నాటన్ సెల్ఫ్ సిమ్టమ్స్ అనేది వస్తూ ఉంటాయి. యూజువల్ గా ఇది వసంత ఋతువు అంటారు, స్ప్రింగ్ వెదర్ వసంత ఋతువు అంటే మనకి తెలియస్తే చైత్రము వైశాఖంలో వచ్చే సిమ్టమ్స్ నాకు ఎక్కువ అవుతూ ఉంటాయంటే మనము నాట్రన్ సెల్ఫ్ ఆలోచించవచ్చు. ఇలా హైడ్రోజనేట్ కాన్స్టిట్యూషన్ లో ఇంకా అదర్ డ్రగ్ లోకి వస్తే మనకి తూజా ఉంటది, యాంటీటాట్ ఉంటది, ఇపికాక్ ఉంటది, ఇంకా ఇలా అలా డ్రగ్స్ వీళ్ళు కూడా ఎక్కువగా హైడ్రోజనేట్ కాన్స్టిట్యూషన్ లోకి వస్తూ ఉంటారు. ఇట్ వాజ్ యూస్ఫుల్ హూ లివ్ నియర్ వాటర్ వేస్, అంటే చెరువుల దగ్గర, రివర్ దగ్గర, సముద్రం పక్కన ఎక్కువగా నివసించే వాళ్ళకి ఈ సిమ్టమ్స్ ఎక్కువ ఉంటూ ఉంటే మనం నాట్రన్ సెల్ఫ్ ఆలోచించవచ్చు. హూ హ్యావ్ సఫర్ లాంగ్ మలేరియా ఇన్ఫెక్షన్, కొంతమందికి ఎవ్రీ వన్ ఇయర్ కి ఒకసారి నాకు మలేరియా అప్పుడే 10 సంవత్సరాల నుంచి వస్తూనే ఉందండి, తగ్గుతుంది ఇలాంటి కండిషన్స్ లో కూడా మనకి నాట్రన్ సెల్ఫ్ ఫ్రీక్వెంట్ మలేరియా కండిషన్స్ లోను, దాంతో పాటు మలేరియాలో ఎక్కువగా క్వినైన్ అబ్యూస్ అని, క్వినైన్ అనే మందుని ఎక్కువ వాడటం వల్ల వచ్చే కంప్లైంట్స్ లో కూడా మనం నాట్రన్ సెల్ఫ్ అనేది వాడవచ్చండి. తర్వాత యూజువల్ గా ఈ సైకోటిక్ బ్యాక్గ్రౌండ్ నాట్రన్ సెల్ఫ్ ఆల్ ప్రాబ్లమ్స్ ఇన్ మార్నింగ్ టైం ఎక్కువ ఉంటాయి. ఎస్పెషల్లీ నిద్రపోయే మధ్యలో 2 o'clock కి 5 o'clock కి సడన్ గా ఆయాసం రావటం, సడన్ గా ముక్కు పట్టేయటము, సడన్ గా గ్యాస్ పెరిగిపోవటం, ఇలాంటి లక్షణాలు, లేకపోతే సడన్ గా ఆ ఈ లివర్ గాల్ బ్లాడర్ కోలిక్ రావటం ఇలాంటివి వస్తాయి. యూజువల్ గా ఈ ప్రాబ్లమ్స్ అన్ని మార్నింగ్ లేచిన తర్వాత ఎక్కువగా ఉంటాయి. ఏదైనా నీరసం కానీ, సాడ్నెస్ కానీ, యాంగ్జైటీ కానీ ఇలాంటివి మార్నింగ్ ఎక్కువగా ఉంటాయి. ఏదైనా తిన్న తర్వాత, అంటే బ్రేక్ఫాస్ట్ తర్వాత కొద్దిగా సిమ్టమ్స్ అనేది వీళ్ళకి రిలీఫ్ వస్తూ ఉంటుంది. ఈ విధంగా నాట్రన్ సెల్ఫ్ మెయిన్ గా మనం హైడ్రోజనేట్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, హైడ్రోజనేట్ కాన్స్టిట్యూషన్ కి ఎక్స్పోజ్ అవడం వల్ల ఏమేమి సిమ్టమ్స్ వస్తాయి అనేది నాట్రన్ సెల్ఫ్ తెలుసుకున్నాం. దాని తర్వాత జనరల్ క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్. యూజువల్ గా నాట్రన్ సెల్ఫ్ లో మనకి గ్రీనిష్ ఎల్లో పస్ అనేది చాలా చూస్తూ ఉంటాం. వీళ్ళకి ఫ్రీక్వెంట్ గా థ్రోట్ ఇన్ఫెక్షన్, సైనస్ ఇన్ఫెక్షన్, ముక్కు బ్లాక్ ఇలాంటివి వస్తూ ఉంటాయి. దాంతో పాటు ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ వైట్ థిక్ మ్యూకస్ తో స్టార్ట్ అయ్యి నెమ్మదిగా గ్రీనిష్ ఎల్లో కలర్ డిశ్చార్జెస్ ఉంటాయి. ఇప్పుడు మనం స్లైడ్ చూస్తున్నాం కదా, వెనకాల బ్యాక్గ్రౌండ్ దాని గురించి పెట్టవలసిన అందరికీ గుర్తుంటదని, నాట్రన్ సెల్ఫ్ డిశ్చార్జెస్ ఎలా ఉంటుంది, ఈ విధంగా గ్రీనిష్ ఎల్లో కలర్ డిశ్చార్జెస్ ఉంటాయి. అంటే నోస్ నుంచి వచ్చే డిశ్చార్జ్ కూడా గ్రీనిష్ ఎల్లో, అలాగే ఐస్ నుంచి, ఇయర్స్ నుంచి స్టూల్స్ అంటే మోషన్ కూడా గ్రీన్ కలర్ స్టూల్స్ అవుతూ ఉంటాయి. అలాగే ఎక్స్పెక్టరేషన్ అంటే దగ్గు బాగా వచ్చి ప్లమ్ కూడా ఎక్కువగా గ్రీనిష్ ఎల్లో కలర్ ఉంటుంది. అలాగే లేడీస్ లో వచ్చే లుకోరియా తెలుపు అనేది కూడా గ్రీనిష్ ఎల్లో. దాంతో పాటు బాయిల్స్, ఎక్నిస్, అంటే వాళ్ళకి వచ్చే పింపుల్స్ వాటిల్లో కూడా డిశ్చార్జ్ వస్తాయి. గ్రీనిష్ ఎల్లో అనేది చాలా ప్రామినెంట్ డిశ్చార్జ్. అవి కూడా చాలా పురులెంట్ గా ఉండి, వెరీ అఫెన్సివ్ గా ఉండి, ఫిషీ ఆర్డర్ లాగా వస్తూ ఉంటాయి. ఈ విధంగా మనకి డిశ్చార్జెస్ ఏ కలర్ లో ఉంటాయి అనేది మనం తెలుసుకోవచ్చు. తర్వాత వీళ్ళకి వచ్చే పెయిన్స్, అంటే ఏ పెయిన్ అయినా, హెడేక్ వచ్చినా, ఛాతీలో నొప్పి వచ్చినా, కడుపులో నొప్పి వచ్చినా, జాయింట్ పెయిన్స్ వచ్చినా చాలా షార్ప్ గా ఉంటది, సడన్ గా ఉంటది, చాలా పీర్సింగ్ పెయిన్ ఉంటూ ఉంటది. ఈ పెయిన్స్ అన్నిటి రక్షాస్ లాగే మనకి రెస్ట్, ఎగ్రివేషన్, ఎమ్యులేటెడ్ బై మోషన్ అనేది చాలా ప్రామినెంట్ గా ఉంటది. ఈ పెయిన్స్ ఎలా వస్తాయి, ఆ పెయిన్స్ యొక్క మొడాలిటీస్ బట్టి కూడా మనం నాట్రన్ సెల్ఫ్ అనేది తెలుసుకోవచ్చండి. నాట్రన్ సెల్ఫ్ జనరల్ క్యారెక్టర్స్ కొన్ని చూసుకున్నా, దాని తర్వాత ఇప్పుడు మైండ్ ఎలా ఉంటది. ఈ నాట్రన్ సెల్ఫ్ పేషెంట్స్ ఎలా ఉంటారంటే వాళ్ళకంటే వేరే వాళ్ళ కోసం ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు, చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. అది పర్సన్ స్టాండ్స్ ఫర్ సమ్వన్, అంటే వేరే వాళ్ళ కోసం వీళ్ళ యొక్క లైఫ్ ని కూడా త్యాగం చేసే అంత ఇదిగా కష్టపడుతూ ఉంటారు. టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అదర్స్ వెన్ దే ఆర్ ఇన్ క్రైసిస్ ఆర్ ట్రబుల్, అంటే వేరే వాళ్ళు, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్
ఆ ఒక ఫ్యామిలీ, ఇద్దరు పిల్లలు, తర్వాత ఏమో ఒక ఆ ఆ, అమ్మ నాన్న ఉన్నారు. అందులో నాన్న సడన్ గా ఎక్స్పైర్ అయిపోయారు అనుకో, అప్పుడు వీడే ఆ చదువుకుంటూ బయట జాబ్ చేసుకుంటూ వాళ్ళ అమ్మని పోషించటం, వాళ్ళ తమ్ముని పోషించటం, అలాగే ఆ ఈ పెద్ద అయిన తర్వాత కూడా, అంటే వాడికి ఆ ఒక 30 years వచ్చిన తర్వాత కూడా మ్యారేజ్ చేసుకోకుండా, నేను మ్యారేజ్ చేసుకుంటే మళ్ళీ వీళ్ళు ఎవరిని చూస్తారా అని అమ్మని ఒక సెటిల్ చేసి, తమ్ముడికి ఒక మ్యారేజ్ చేసి, వీళ్ళు ఆ లైఫ్ అంతా సాక్రిఫైస్ చేసి ఆ వాళ్ళు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీని బాగా ఎక్కువగా చూసుకుంటూ ఉంటారు. తర్వాత ఇక్కడ ఎగ్జాంపుల్, ఇఫ్ యాజ్ ఆఫ్టర్ డెత్ ఆఫ్ పేరెంట్స్ విత్ ఇగ్నోరింగ్ హిస్ ఓన్ ఫీలింగ్స్, వాడి ఫీలింగ్స్ అంటే నేను ఎంజాయ్ చేయాలి, నేను ఇలా ఉండాలి, నాకు ఆ బాగుండాలి, నాకు ఇది కావాలి, అందుకని సెల్ఫిష్ ఫీలింగ్స్ లేకుండా ఆ వాళ్ళు వేరే వాళ్ళు అంటే ఫ్యామిలీ మెంబర్స్ కోసం స్ట్రాంగ్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. ఆ ఇప్పుడు దేర్ ఆర్ 2 brothers, ఎల్డర్ వన్ ఇస్ డైడ్, యంగర్ వన్ టేక్స్ హోల్ రెస్పాన్స్. ఇద్దరు బ్రదర్స్ ఉన్నారనుకోండి, ఆ వాడు పెద్ద ఆయన చనిపోయాడు అనుకో, పెద్ద ఆ, అన్నయ్య యొక్క పిల్లలు, వైఫ్, అందరినీ ఈ చిన్న ఆ, తమ్ముడు మాత్రం రెస్పాన్సిబిలిటీ తీసుకుని, ఒక్కొక్కసారి వీళ్ళు మ్యారేజ్ చేసుకోకుండా ఫ్యామిలీ కోసము పాటుపడుతూ ఉంటూ ఉంటారు. అలాగే ఆ, మనకి ఆ ఇప్పుడు ఓల్డ్ ఏజ్ లో ఈ పేరెంట్స్ కూడా చిన్నపిల్లల కోసం వాళ్ళ యొక్క లైఫ్ లో వాళ్ళ యొక్క సరదాలు సంతోషాలు ఏమీ చూసుకోకుండా పిల్లల్ని బాగా చదివించాలి, లేకపోతే పిల్లలకి ఇది చెయ్యాలి, పిల్లలకి వాళ్ళని ఎలాగైనా వృద్ధిలోకి తీసుకోవాలి అనే ఓన్లీ ఫ్యామిలీ గురించే ఆలోచించి ఫ్యామిలీ గురించి బాగా రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఆ ఆ, బాధపడుతూ చేస్తూ ఉంటారు. కానీ ఏంటి, ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఆ ఆ, మీరు ఎందుకు నన్ను ఇలా చదివించారు, లేకపోతే మీరు ఎందుకు నాకు అప్పుడు ఇలా చెప్పలేదు, లేకపోతే మీరు ఎందుకు నాకు ఇది కొనివ్వలేదు, లేకపోతే ఆ, ఇప్పుడు వైఫ్ గురించి కూడా తనకు ఒంట్లో బాగాలేనప్పుడు అది చేశారు, ఇది చేశారు, చాలా రెస్పాన్సిబిలిటీగా అన్ని చేశారు, కానీ నన్ను ఎక్కడికి తీసుకెళ్ళలేదు, నాకు ఏమీ కొనివ్వలేదు, మీరు ఎందుకు ఇలా చేశారు అని ఎవరైనా క్రిటిటైజ్ చేస్తే మాత్రం, లేకపోతే ఇప్పుడు బ్రదర్ అయినా కూడా చిన్నప్పటి నుంచి తను చూస్తున్నారు, కానీ ఇప్పుడు వచ్చి నా ఇష్టం, నేను ఇలాగే ఉంటాను, లేకపోతే నా ఆ, తనకి రెస్పెక్ట్, హానర్, తర్వాత ఎప్రిషియేషన్ ఏమి ఇవ్వకుండా క్రిటిటైజ్ చేస్తే మాత్రం చాలా సెన్సిటివ్ గా ఫీల్ అవుతుంది. అక్కడి నుంచి నేట్రల్ సెల్ఫ్ యొక్క సిమ్టమ్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. అంటే బాగా సెన్సిటివ్ గా ఉంటాడు, ఇంట్రావర్టెడ్ గా ఉంటాడు, వాడికి కొంచెం రెస్పెక్ట్, ఎప్రిసియేషన్ అనేది ఇష్టపడుతూ ఉంటాడు. ఎప్పుడైతే ఇంత చేసినా కూడా నాకు ఏమి రెస్పెక్ట్, ఎప్రిషియేషన్ రాకుండా ఇంకా నన్ను క్రిటిసైజ్ చేస్తున్నారంటే, ఇది వాడికి అస్సలు తట్టుకోలేని సందర్భం. ఈ తట్టుకోలేని సందర్భంలో వీడికి విపరీతమైన కోపం వస్తుంది మనసులో. కానీ ఆ కోపాన్ని మాత్రం ఎక్కువగా బయటికి ఎక్స్ప్రెస్ చేయకుండా ఇంట్రావర్టెడ్ గా ఉండి, ఎవరితో మాట్లాడకుండా, ఎవరిని పట్టించుకోకుండా, ఎవరి చెప్పినా కూడా వినకుండా అలాగే కామ్ గా ఉంటూ ఉంటాడు. తర్వాత ఈ కోపంతో ఏంటంటే, ఇందులో మనకి ఆ నేట్రమూర్ లో కూడా మనకి కోపం ఉంటూ ఉంటుంది, కానీ నేట్రమూర్ లో కోపం కన్నా గ్రీఫ్ ఎక్కువ ఉంటుంది. గ్రీఫ్ విత్ ఎవర్షన్ టు టాక్ ఉంటుంది. ఇందులో ఎక్కువ యాంగర్ విత్ ఎవర్షన్ టు టాక్ ఉంటుంది. ఫస్ట్ టైం ఇంత రెస్పాన్సిబిలిటీ ఫ్యామిలీ ఓరియంటెడ్ ఉండాడు, నెక్స్ట్ దీనికి వెళ్ళిపోతుంది ఎవర్షన్ టు ఫ్యామిలీ మెంబర్స్, తర్వాత ఏమో ఎవర్షన్ టు వైఫ్, ఎవర్షన్ టు చిల్డ్రన్, ఈ కండిషన్ లోకి ఆ వెళ్ళిపోతూ ఉంటాడు. చివరి స్టేజ్ లో ఏమవుతుందంటే ఆ ఆ, ఈ నేను ఇంకా బతకటం వేస్ట్, వర్త్లెస్ ఫీలింగ్ లోకి వెళ్ళి, దాంతో పాటు నన్ను చనిపోతే బెటర్ అంటే సూసైడల్ థాట్స్ అనేది, నాకు వాల్యూ లేనప్పుడు నేను ఎందుకు చనిపోతే బెటర్. కానీ ఆ స్టేజ్ లో, అంటే చనిపోవాలన్న స్టేజ్ లో కూడా వీడికి ఈ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ, డ్యూటీ అన్ని గుర్తొచ్చి, నేను చనిపోతే వాళ్ళు ఎలా బతుకుతారు, నేను చనిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి అనే ఉద్దేశంతో వీళ్ళు ఆ, చాలా బలవంతంగా ఆపుకుంటూ ఉంటారు. జనరల్ గా నేషనల్ సెల్ఫ్ వాళ్ళు చనిపోయేది ఆ హ్యాంగింగ్ ద్వారా, షూటింగ్ అంటే వాళ్ళకి వాళ్ళు కాల్చుకోవటం వల్ల చనిపోతూ ఉంటారు. ఇది ఈ విధంగా వాళ్ళని బలవంతంగా ఆ నేను చనిపోతే వీళ్ళ పరిస్థితి ఏంటి అనే దాని మీద వీళ్ళు ఆగుతూ ఉంటారు. ఈ విధంగా నేచురల్ సెల్ఫ్ యొక్క
కేస్ హిస్టరీ తీసుకున్నప్పుడు వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ ఫస్ట్ స్టేజ్ ఉన్న స్టేజ్ మనకి అర్థమవుతూ ఉంటుంది. తర్వాత వెన్ నో వన్ రియలైజ్ హిస్ సాక్రిఫైసెస్, ఇంత చేసినా కూడా నన్ను ఎవరు గుర్తించలేదు, డన్ ఫర్ ద సేక్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఫ్యామిలీ అండ్ కాంట్రరీ హీఈస్ క్రిటిసైజ్. అంటే అందరూ నన్ను వాడుకుని వదిలేశారు, లేకపోతే నన్ను వాళ్ళకి ఇంత చేశాను అయినా కూడా నన్ను మెచ్చుకోవడం వదిలేసి నన్ను నువ్వెందుకు ఇలా చేసావు, లేకపోతే నువ్వు ఇలా చేస్తే బాగున్నావు, లేకపోతే ఆ వాళ్ళకి కొంచెం రెస్పెక్ట్ లేకుండా కొంచెం ఇన్సల్ట్ గా మాట్లాడితే, ఎస్పెషల్లీ చిల్డ్రన్స్ ఓల్డ్ ఏజ్ వచ్చిన పేరెంట్స్ ని నన్ను నువ్వు కొంచెం ఇంకా డబ్బులు సంపాదించే బాగున్నావు, నన్ను నువ్వు ఇది కూడా తెలియదా, లేకపోతే పేరెంట్స్ ని కొంచెం ఇసుక్కోవటం, తర్వాత పేరెంట్స్ ని కొద్దిగా ఇర్రెస్పెక్ట్ గా మాట్లాడటం వల్ల వాళ్ళకి నెమ్మదిగా ఈ నాటన్ సెల్ఫ్ లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. హీ విల్ ఫాల్ ఇన్ ఇల్, దెన్ హీ లైక్స్ డైరెక్ట్ ఇంజరీ టు ద హెడ్. నేను లైఫ్ లో ఎంత చేశానో అయినా కూడా నాకేంటి ఈ ఈ వయసులో ఈ కర్మ అనే ఫీలింగ్ ఓల్డ్ ఏజ్ పీపుల్ లో కొంతమందికి వస్తూ ఉంటుంది. ఇది కూడా నాటన్ సెల్ఫ్ లోకి వెళ్తూ ఉంటుంది. ఇక్కడ డైరెక్ట్ ఇంజరీ టు ద హెడ్, హెడ్ అంటే మనకి మనసుకి తగలటం వల్ల వీళ్ళకి ఈ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. ఇండిఫరెన్స్ టు పర్సనల్ అపీరెన్స్ టు హీజ్, అంటే ఈ లైఫ్ లో ఈ స్ట్రగ్లింగ్, ఈ హార్డ్ వర్క్ తోటి వాళ్ళ యొక్క నేను డ్రెస్ ఇలాంటివి కొనుక్కోవాలి, ఇలాంటి లగ్జరీ చేయాలి, ఇలాంటి బైక్స్ కానీ కార్స్ కానీ కొనుక్కోవాలి అని చూడకుండా, అంటే నేను కొనుక్కుంటే వాళ్ళకి కావలసిన సౌకర్యాలు ఉండవు కాబట్టి నా త్యాగం చేద్దాము, తన ఎపీరియన్స్ తన పర్సనల్ గురించి మర్చిపోయి వాళ్ళ గురించే చేస్తుంది. మన ఎగ్జాంపుల్ చెప్పుకుంటే మహాభారతంలో భీష్ముడు తన ఫాదర్ యొక్క మ్యారేజ్ కోసము తన లైఫ్ ని ఏ విధంగా త్యాగం చేసేసి వాళ్ళ ఫ్యామిలీ కోసము ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏ విధంగా పాటుపడుతూ ఉంటాడో అనేది మనం చూసుకోవచ్చండి. వీళ్ళు ఏంటంటే నన్ను ఫ్యామిలీ నుంచి దూరం చేశారు. ఎక్స్చేంజ్డ్ ఫ్యామిలీ ఈజ్ ఫీలింగ్ ప్రెసెంట్. మెయిన్ నోట్ ఫీలింగ్ అంటే నన్ను ఫ్యామిలీ నుంచి అంటే నన్ను దూరం చేశారు, నన్ను పక్కకు తప్పించారు, ఏ డెసిషన్ తీసుకోవడానికి నాకు వాల్యూ ఇవ్వట్లేదు, నన్ను ఏ ఫంక్షన్స్ కి పిలవట్లేదు, నన్ను ఒక మనిషిలాగా వీళ్ళు చూడట్లేదు అన్న ఫీలింగ్ ఎప్పుడైతే వస్తుందో వీళ్ళకి ఈ కోపం వచ్చి, దాంతో పాటు డిప్రెషన్ దిగులు వచ్చి వీళ్ళు నాట్రమ్ సెల్ఫ్ పేషెంట్ లోకి ల్యాండ్ అవుతూ ఉంటారు. సార్ అర్థం అవుతుంది సార్? చిన్న డౌట్ డాక్టర్ గారు, చెప్పండి. అంటే ఫ్యామిలీ మెంబర్స్ కైనా ఇతను అవుతాడు, మిగిలిన అవుట్ సైడ్స్ కూడా ఇతను ఏమైనా హెల్ప్ చేయాలని ప్రయత్నం చేస్తాడు? ఓన్లీ ఫ్యామిలీ కన్ఫైన్మెంట్? అవుట్ సైడ్స్ కి కేర్స్ ఉంటాయి సార్. అంటే ఎవరికైనా బాగోకపోతే కొద్దిగా కేర్ చేయటం, వాళ్ళని లాక్కోవటం, ఆదరించటం ఉంటది. ఎవరైనా ఏదైనా బాధ్యత చెప్తే బాధ్యతగా చేయటం అనేది ఉంటది. కానీ మోర్ ఇంపార్టెన్స్ టు ద స్ట్రాంగ్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ఫ్యామిలీ ఓన్లీ, ఫ్యామిలీ ఓరియంటెడ్. ఇప్పుడు కాస్టికం వాళ్ళగా బయట వాళ్ళకన్నా ఇంట్లో వాళ్ళకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. ఫ్యామిలీకి వదిలేసి బయట ఫ్రెండ్స్ తో తిరగటం, లేదా ఫ్యామిలీకి వదిలేసి బయట పాలిటిక్స్ లో తిరగటం, ఇలాంటి వాళ్ళకి చేయరండి వీళ్ళు. అది ఇంకా మైండ్ సిమ్టమ్స్ వేరే చూసుకుంటే బాగా సెన్సిటివ్ నేచర్, నాట్రమూర్ లాగా వీళ్ళు కూడా బాగా సెన్సిటివ్ గా ఉంటారు. తర్వాత ఇంట్రావర్టెడ్, ఏ ప్రాబ్లం ఉన్నా, ఏ బాధ ఉన్నా, కష్టం ఉన్నా వాళ్ళకి ఓన్లీ ఇండివిజువల్ గా డెసిషన్ తీసుకుంటారు. ఏదైనా బాధ ఉందా మీకు అని మనం కేస్ టేకింగ్ లో అడిగినా కూడా వాళ్ళు లేదు సార్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను, మా పిల్లలందరినీ మంచిగా సెటిల్ చేశాను అంటూ ఉంటాడు. కానీ వాడికి కావాల్సింది ఏంటంటే రెస్పెక్ట్, హానర్, నన్ను కొంచెం రెస్పెక్ట్ గా చూడాలి అనేది ఎక్కువగా ఇష్టపడుతుంటాడు. మెయిన్ డెల్యూషన్ ఏంటంటే ఎప్రిషియేటెడ్ షీఈస్ నాట్. ఇప్పుడు వైఫ్ ఉందనుకో, హస్బెండ్
ఏమీ పట్టించుకోవట్లేదు. తాగుతాడు, ఇంటికి వస్తాడు, లేకపోతే బయట తిరుగుతాడు, ఇంట్లో పిల్లల్ని చూసుకోవడం, హస్బెండ్ చూసుకోవడం, లేకపోతే ఆ వాళ్ళ అమ్మా నాన్నలు చూసుకోవటం, ఇవన్నీ వైఫే జాబ్ చేసుకోవటం, లేకపోతే వైఫే అన్ని రెస్పాన్సిబిలిటీ చూసుకుంటారు. కానీ ఏంటంటే ఇంటికి వచ్చిన తర్వాత హస్బెండ్ వైఫ్ ని తిట్టడం కానీ, కొట్టడం కానీ, రెస్పెక్ట్ గా మాట్లాడకపోవడం కానీ చేయటం వల్ల ఆవిడ ఇంకా నా లైఫ్ ఎందుకు, నేను బతకాలి అనే డిస్గ్రేస్డ్ ఫీలింగ్ లోకి అలా వైఫ్ వెళ్ళినప్పుడు న్యాచురల్ సెల్ఫ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఈ న్యాచురల్ సెల్ఫ్ లో ఏమో వేరే వాళ్ళు క్రిటిసైజ్ చేయటం వల్ల వీడికి ఇబ్బంది, బాధ, సూసైడల్ థాట్స్ వస్తూ ఉంటాయి. అదే మనం ఆర్ఎంఎట్ లో అయితే వాళ్ళు చాలా డ్యూటీ మైండెడ్, ఫ్యామిలీకి లేకపోతే ఆఫీస్ లోనో చాలా డ్యూటీగా చేస్తూ ఉంటారు. కానీ వాడి వల్ల ఏదైనా తప్పు జరిగితే అంటే సెల్ఫ్ క్రిటిసిజం, సెల్ఫ్ రిప్రోచెస్ వల్ల ఇంకా నాకు లైఫ్ ఎందుకు, నేను చనిపోతాం, అంటే నా వల్లే వాడు ఇబ్బంది పడ్డాడు, లేకపోతే నేను చేయకపోవడం, నేను చేయటం వల్లే వీళ్ళు ఈ స్టేజ్ లో ఉన్నారు, అలా లేకపోతే నేను లైఫ్ లో ఎదగలేకపోయాను అని సెల్ఫ్ క్రిటిసిజం వల్ల, అంటే వేరే వాళ్ళు కాదు, సెల్ఫ్ క్రిటిసిజం వల్ల వీళ్ళు సూసైడల్ థాట్స్ అనేది మనం ఆర్ఎంఎట్ లో చూస్తూ ఉంటాం. తర్వాత వీళ్ళకి న్యాచురల్ సెల్ఫ్ డెల్యూషన్ అన్వర్తి టు లీవ్, నేను జీవించటం వేస్ట్ అనే ఒక ఫీలింగ్ వస్తుంది, కానీ జీవిస్తారు. ఎందుకంటే ఫ్యామిలీ డ్యూటీ ఉండటం వల్ల. ఎయిల్మెంట్స్ ఫ్రమ్ ఆనర్ ఉండేడ్, తర్వాత ఎవర్షన్ టు వైఫ్ అండ్ డ్రీమ్స్ ఆఫ్ వాటర్ అండ్ ఫైటింగ్, అంటే వీళ్ళ హైడ్రోజనిక్ కాన్స్టిట్యూషన్ వల్ల డ్రీమ్స్ ఆఫ్ వాటర్ వస్తుంది, తర్వాత ఏమో నీటిలో మునిగిపోతున్నట్టు ఇలాంటి కళలు వస్తూ ఉంటాయి. తర్వాత న్యాచురల్ సెల్ఫ్ వాళ్ళకి మన మైండ్ లో చూస్తే ఫుడ్ లవర్స్, ఫుడ్ అంటే బాగా ఇష్టం. ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళినా, పార్టీకి వెళ్ళినా, లేకపోతే ఇంట్లో ఏదైనా ఫెస్టివల్స్ జరిగినా వాళ్ళకి కావాల్సిన కంటే ఎక్కువగా అన్ని ప్లేట్లో వేసుకుని గ్రీడీ క్యూపిడిటీ ఇన్ ఈటింగ్, దాన్ని గ్రీడీ అని ఈటింగ్ లో చూపిస్తూ ఉంటారు. తర్వాత రెస్పాన్సిబిలిటీ స్ట్రాంగ్ ఫ్యామిలీ టువర్డ్స్, ఇదొక రూబ్రిక్ అండి. సాడ్నెస్, సూసైడల్ డిస్పోజిషన్ విత్, బాగా విచారంగా అప్పుడప్పుడు చనిపోవాలనిపించడం అనేది మనం చూస్తూ ఉంటాం. సెన్సిటివ్ టు పెయిన్, పెయిన్ ని భరించలేరు. ఏదైనా ఇందాక చెప్పిన షార్ప్ పీర్సింగ్ పెయిన్, ఆ పెయిన్ వచ్చిందంటే మాత్రం వీళ్ళు తట్టుకోలేరు. తర్వాత సెన్సిటివ్ టు క్రిటిసిజం, ఎవరైనా తన్ని వేలెత్తి చూపించి మాట అంటే మాత్రం తట్టుకోరు. ఆ వేలెత్తి చూపించి మాట అనకుండా ఉండాలనే వర్క్స్ అన్ని చాలా హార్డ్ వర్క్ పెర్ఫెక్ట్ గా చేస్తూ ఉంటారు. తర్వాత వీడికి ఒక్కొక్కసారి ఏంటంటే కొంతమందికి నేను చిన్నప్పుడు బాగా చదువుకుందాం అనుకుంటాను, కానీ నేను ఇంటర్మీడియట్ తో ఆపేసేవలసింది. దాని తర్వాత ఈ జాబ్ లో జాయిన్ చేద్దాం అనుకున్నాను, లేకపోతే ఇది కొందాం అనుకున్నాను, ఈ బిజినెస్ చేద్దాం అనుకున్నాను, ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేశాను, అందులో ఇన్వెస్ట్మెంట్ చేశాను, కానీ ఎందులోనూ నేను రాణించట్లేదు సార్ అని కేస్ టేకింగ్ లో చెప్తూ ఉంటారు. అప్పుడు మనం అలాంటి టైంలో సక్సీడ్ నెవర్ అనే రూబ్రిక్ అనేది తీసుకోవచ్చు అండి. తర్వాత వల్నరబుల్ ఇమోషనల్లీ, ఈ న్యాచురల్ సెల్ఫ్ అనేది సెన్సిటివ్ నేచర్ వల్ల ఇమోషనల్ గా తొందరగా గురి అవుతూ ఉంటాడు. అదే మనకి హారం సెల్ఫ్ ఏమో నాట్ మచ్ ఇమోషనల్, ఓన్లీ డ్యూటీ మైండెడ్ అనేది ఉంటుంది. అంటే వాళ్ళకి నేను ఫ్యామిలీకి నా వంతు నేను ఎంత డ్యూటీ చేయాలో అంత చేశాను అన్నట్టు ఉంటది. కానీ ఇందులో బాగా అటాచ్మెంట్ ఉంటుంది. ఫ్యామిలీ అంటే అటాచ్మెంట్, ప్రేమ, వాళ్ళకి ఇష్టము, మైండ్ లో ఇమోషనల్ అటాచ్మెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది న్యాచురల్ సెల్ఫ్. కదా వీళ్ళకి ఏదైనా పెయిన్ వచ్చినా, లేకపోతే ఏదైనా కడుపులో బాగా ఉబ్బరం ఉన్నా, లేకపోతే ఏదైనా వామిటింగ్స్ అయినా ఎలా ఉంటుందంటే జనరల్ ఫిజికల్ రెస్ట్లెస్నెస్, యాంగ్జైటీ విత్ వీక్నెస్ అండ్ ట్రెంబ్లింగ్ లైక్ ఆర్సనిక్ ఆల్బమ్. ఆర్సనిక్ ఆల్బమ్ లాగే వీళ్ళకి యాంగ్జైటీ ఉంటుంది, రెస్ట్లెస్నెస్ ఉంటుంది, వీక్నెస్ ఉంటుంది, ట్రెంబ్లింగ్ అంటే ఎర్లీ స్టేజ్ ఆఫ్ ద పెయిన్ లో ఈ విధంగా ఉంటారు. తర్వాత యాంగ్జైటీ అండ్ సాడ్నెస్ ఇన్ ద మార్నింగ్ పాసెస్ ఆఫ్ ద బ్రేక్ఫాస్ట్, వీళ్ళకి పొద్దున్నే మాత్రం చాలా
యాంగ్జైటీగా ఉంటారు లేచిన వెంటనే, తర్వాత విచారంగా దిగులుగా అలా ఉంటారు. కానీ కొంచెం ఏదైనా బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత ఆ మైండ్ కూడా రిలీఫ్ వస్తూ ఉంటుంది. జనరల్ గా ఏంటంటే వీళ్ళకి గ్యాస్ కడుపులో బాగా ఉబ్బరంగా ఉండి, కడుపులో నొప్పి ఉండి, బాగా రంబ్లింగ్ ఉండి, వామిటింగ్ సెన్సేషన్ అలా ఉన్నప్పుడు ఏదైనా తింటే ఎక్కువ అవుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఈ మైండ్ సిమ్టమ్స్ కానీ, లేకపోతే జనరల్ వెల్ బీయింగ్ కానీ, బ్రేక్ఫాస్ట్ అనేది వీళ్ళకి చాలా ఇంపార్టెంట్. బ్రేక్ఫాస్ట్ తర్వాత కొద్దిగా రిలీఫ్ అవుతూ ఉంటుంది. తర్వాత లోథింగ్ ఆఫ్ లైఫ్, సూసైడల్ ఇంపల్సెస్ మస్ట్ యూజ్ ఆల్ సెల్ఫ్ కంట్రోల్ టు ప్రివెంట్ టేకింగ్ హిస్ లైఫ్ డ్యూ టు స్ట్రాంగ్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ అండ్ డ్యూటీ. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఫ్యామిలీ యొక్క స్ట్రాంగ్ రెస్పాన్సిబిలిటీ, డ్యూటీ వల్ల వీళ్ళు సూసైడ్ చేసుకోవడానికి వాళ్ళు గట్టిగా బలవంతంగా ఆపుకుంటూ ఉంటారు. అంత స్టేజ్ లో ఉంటారు. ఎవర్షన్ టు కంపెనీ, డిస్లైక్ టు స్పీక్ ఆర్ టు బి స్పోకెన్ టు. ఇలాగా వాళ్ళ డిప్రెషన్, దిగులు, సూసైడల్ థాట్స్, తర్వాత వేరే వాళ్ళు చేసే పని నచ్చక కోపంతో ఇంకెవరితోటి మాట్లాడకుండా ఒంటరిగా ఉండటం, తను ఎవరితో మాట్లాడు, ఎవరైనా తనతో మాట్లాడటం కూడా ఇష్టం లేకుండా ఉండటం స్టేజ్ లోకి వెళ్తూ ఉంటారు. ఇక్కడ వరకు మనం నాట్రన్ సెల్ఫ్ యొక్క మైండ్ సిమ్టమ్స్ అంటే ఏ విధంగా మనం కేస్ టేకింగ్ లో వాళ్ళు ఇవాల్వ్ అవుతారు అనేది తెలుసుకున్నాం. సరే, మైండ్ సిమ్టమ్స్ వరకు అర్థమైంది కదా? సార్ అర్థమైంది సార్. ఓకే అర్థమైంది. కానీ ఒకసారి ఆరోమెట్ తో కంపారిజన్ చెప్పారు, ఒకసారి రిపీట్ చేస్తారా? ఓకే సార్. ఇప్పుడు నాట్రన్ సెల్ఫ్ లో ఏంటంటే మనం ఇంత వర్క్ చేసాం, ఇంత పని చేసాము, అయినా కూడా నన్ను క్రిటిసైజ్ అంటే వేలెత్తి చూపుతున్నారు, నన్ను విమర్శిస్తున్నారు అనే ఫీలింగ్ తోటి వాడు సూసైడల్ థాట్స్ వస్తూ ఉంటాయి. అదే ఆరోమెట్ అంటే మనకి నేను చేయవలసింది చేయలేకపోయాను, నా వల్లే వీళ్ళు ఇలా తయారయ్యారు, లేకపోతే నా వల్లే మా వైఫ్ చనిపోయింది, లేకపోతే నా వల్లే మా వాడు ఫెయిల్యూర్ అయ్యాడు, లేకపోతే నా వల్లే బిజినెస్ లాస్ అయింది అనే సెల్ఫ్ క్రిటిసిజం వల్ల వాళ్ళు అంటే వాళ్ళకు వాళ్ళు రిప్రోచ్ చేసుకోవటం వల్ల వాళ్ళు సూసైడ్ థాట్ లోకి వెళ్తుంటారు. అంటే అక్కడేమో వేరే వాళ్ళు అవుట్ సైడ్ నుంచి ఇన్సైడ్, ఇక్కడేమో ఆర్ఎంఎట్ లో ఇన్సైడ్ క్రిటిసిజం అనేది జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ, వెరీ క్లియర్, వెరీ గుడ్, థ్యాంక్ యూ సార్. తర్వాత మనం నాట్రన్ సెల్ఫ్ అనేది హెడ్ ఇంజరీ సాఫ్ట్వేర్ అనేది చాలా ఇంపార్టెంట్. కేస్ టేకింగ్ లో నాకు చిన్నప్పుడు లివర్ కి సంబంధించడం వల్ల జాండీస్, లివర్ యొక్క గాల్ స్టోన్స్, హెపటైటిస్ ఇవన్నిట్లో చాలా బాగా పనిచేస్తుంది. మోర్ యూస్ఫుల్ ఇన్ లివర్, ప్యాంక్రియాస్, హెపటైటిస్, గాల్ స్టోన్స్ అండ్ ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అండ్ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ అపెండిసైటిస్ లో మనం ఆలోచించవచ్చు. వీళ్ళకి ఈ గ్యాస్ ట్రబుల్స్ ఎలా ఉంటాయంటే కడుపు అంతా బాగా నిండిపోయి ఉబ్బరంగా ఉంటాయి, అది పైకి వెళ్దు కిందకి వెళ్దు, ఇన్కార్సినేటెడ్ అంటారు. అంటే గ్యాస్ అటు ఇటు పట్టేస్తూ ఉంటుంది. తర్వాత ఈ గ్యాస్ కడుపు నొప్పి కూడా ఎలా ఉంటుందంటే వెరీ షార్ప్ గా వస్తుంది. పడుకున్నాడంటే రెస్ట్లెస్ గా ఉంటాడు, ఇటు పడుకున్నా నొప్పి, అటు పడుకున్నా నొప్పి. ఎస్పెషల్లీ ఈ లివర్ ప్రాబ్లమ్స్ లో వచ్చే పెయిన్ రైట్ సైడ్ హైపోకాండ్రిక్ రీజన్ లో వస్తూ ఉంటుంది. కానీ వీళ్ళకి రైట్ సైడ్ పడుకున్న నొప్పి ఎక్కువగా, లెఫ్ట్ సైడ్ పడుకుంటే ఎక్కువగా నొప్పి అంటారు. అంటే లెఫ్ట్ సైడ్ మాత్రం అస్సలు పడుకునేవాడు. తర్వాత లేచి అలా పడుకునే కన్నా కొంచెం తిరిగితేనే బాగుంటుంది. అంటే ఈ గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళకి, నాట్రన్ సెల్ఫ్ వాళ్ళకి ఒకే పొజిషన్ లో ఉండే కొద్దీ వీళ్ళకి పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ పెయిన్ తో పాటు ఎలా ఉంటుంది, కడుపులో గుడుగుడు గుడుగుడు అని రంబ్లింగ్ సౌండ్స్ ఉంటది, పర్టికులర్లీ ఇన్ ద రైట్ అబ్డామిన్, ప్రాబబుల్ ఇన్ ద అసెండింగ్ కోలాన్. కోలాన్ కి అసెండింగ్ కోలాను, ట్రాన్స్వర్స్ కోలాన్, డిసెండింగ్ కోలాన్ అంటే మన పెద్ద పేగు ఉంటది, ఆ పేగులో కింద నుంచి పైకి వెళ్లే అసెండింగ్ కోలాన్ లో ఈ పెయిన్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది.
ఈ పెయిన్ తో పాటు ఏంటంటే సడన్ గా మోషన్ కి వెళ్ళాలి. ఆ మోషన్ కూడా పెద్ద పెద్ద సౌండ్లతో ఫ్లాటర్స్ అంటే స్ప్లిటరింగ్ స్టూల్స్ అంటారు. సౌండ్స్ తో వెళ్తూ ఉంటది. ఎస్పెషల్లీ ఇన్ ద మార్నింగ్ ఆఫ్టర్ రేజింగ్. దాని తర్వాత కొద్దిగా రిలీఫ్ వస్తుంది. వీళ్ళకి కొద్దిగా మోషన్ కి వెళ్ళిన తర్వాత లేకపోతే ప్లాటర్స్ పారేసిన తర్వాత కొద్దిగా రిలీఫ్ అనేది మనం అబ్జర్వ్ చేస్తుంటాం. ఇది గ్యాస్ట్రిక్ ఎసిడిటీ ప్రాబ్లమ్స్ లోనో, లివర్ ప్రాబ్లమ్స్ లోనో, గాల్ స్టోన్ ప్రాబ్లమ్స్ లోనో, ఏ ప్రాబ్లమ్స్ లోనో ఈ మొడాలిటీస్ అనేది మనం ఉంటే మాత్రం మనం ఈ నాట్రమ్ సెల్ఫ్ అనేది ఆలోచించవచ్చు. దేర్ ఈస్ డయేరియా విచ్ కమ్స్ ఆన్ రెగ్యులర్లీ ఇన్ మార్నింగ్. మార్నింగ్ అయ్యేటప్పుడు ఒక పల్చటి లూజ్ మోషన్ అవుతుంది. రిటర్న్ క్వైట్ రెగ్యులర్లీ ఈచ్ డే మచ్ విండ్ ఈస్ పాస్డ్ విత్ స్టూల్. మోషన్ తో పాటు చాలా విండ్ అంటే గాలి ఫ్లాటులెన్స్ అనేది బాగా పోయి పెద్ద పెద్ద సౌండ్ తో మోషన్ పొద్దుటే లేచిన వెంటనే బెడ్ నుంచి లేచిన వెంటనే అర్జెంట్ గా మోషన్ కి వెళ్ళాలని అనిపించడం కూడా వన్ ఆఫ్ ద కీ నోట్ ఆఫ్ ద నాట్రమ్ సెల్ఫ్ అండి. తర్వాత జాండీస్ యూజువల్ గా నాట్రమ్ సెల్ఫ్ లో మనకి స్టూల్స్ అనేది కూడా గ్రీన్ కలర్, ఎల్లో కలర్ లో ఉంటాయి. తర్వాత ఏమో ఐస్ కూడా ఎల్లో కలర్ లో వస్తూ ఉంటాయి. యూరిన్ కూడా బైలియస్ ఎల్లో కలర్ లో ఉంటూ ఉంటుంది. వీళ్ళకి జాండీస్ అనేది ప్రామినెంట్ గా వస్తుంది. జాండీస్ ఎలా వస్తుంది అంటే మన దాకా చెప్పినప్పుడు యాంగర్, వాళ్ళ మీద బాగా ఈ లైఫ్ లో ఏదైనా యాంగర్ గురైనప్పుడు వీళ్ళకి జాండీస్ వస్తుంది. జాండీస్ ఆఫ్టర్ యాంగర్. బైలియస్ కోలిక్ విత్ వామిటింగ్ ఆఫ్ బైల్. వీళ్ళకి వచ్చే బైల్ అంటే వామిటింగ్స్ కూడా గ్రీనిష్ కలర్ లో, ఎల్లోయిష్ కలర్ లో చాలా చేదుగా వామిటింగ్స్ వస్తాయి. ఈ విధంగా బైల్ అనేది బాగా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఎగ్రివేషన్ ఫ్రమ్ ద టచ్ ప్రెజర్. వాళ్ళు ఈ కడుపు ఉబ్బరం బాగా ఉన్నప్పుడు ఎవరైనా ఇలా ముట్టుకున్నా, ప్రెజర్ చేసినా, నొక్కిన పెయిన్ ఎక్కువ అవుతుంది. కానీ కొద్దిగా రబ్బింగ్ ఇలాగా మసాజ్ చేస్తే కొద్దిగా రిలీఫ్ ఉంటుంది. ఎస్పెషల్లీ లెఫ్ట్ సైడ్ పడుకుంటే వీళ్ళకి పెయిన్ ఎక్కువ ఉంటుంది. ఆ టైంలో ఎవరైనా మెలోడీ సాంగ్ కానీ ఏదైనా మ్యూజిక్ పెట్టారో సాడ్ గా ఉన్నప్పుడు, ఇలా పెయిన్ భరిస్తులేనప్పుడు ఏదైనా పొజిషన్ అదే మ్యూజిక్ పెట్టారంటే వీళ్ళకి అస్సలు నచ్చదు. వెంటనే ఆ మ్యూజిక్ అనేది కట్ చేసేయమంటారు. అలాగే ఒకే పొజిషన్ లో కుడివైపు కానీ ఎడమవైపు కానీ ఒకే పొజిషన్ లో ఉన్నా కూడా వీళ్ళకి పెయిన్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. అలాగే ఈ గ్యాస్ ట్రబుల్ దేని వల్ల వస్తుంది అంటే వీళ్ళు ఈ ఫ్రూట్స్ తిన్నా అంటే బాగా జ్యూసీ ఫ్రూట్స్, పుచ్చకాయ అలాంటివి బాగా ఫ్రూట్స్ తిన్నా వస్తుంది. దాని తర్వాత జనరల్ గా ఫ్రూట్స్ తింటే కొంచెం చల్లగా ఉంది, బాగుంది, నాకు హ్యాపీగా ఉంది, కొంచెం లైట్ ఫుడ్ తిన్నాను అనిపిస్తుంది. అలాగే వీళ్ళకి వెజిటేబుల్స్ తిన్నా కూడా వస్తుంది. పచ్చి సలాడ్ తిన్నా వస్తుంది. కూల్ డ్రింక్స్ వల్ల వస్తుంది. తర్వాత కూల్ ఫుడ్ జనరల్ గా గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళు వీళ్ళు కూడా డైజెస్టివ్ సింప్టమ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు కొంచెం కూల్ డ్రింక్స్ కానీ, ఐసీ కూల్ వాటర్ కానీ, లేకపోతే ఐస్ క్రీమ్స్ కానీ నాట్రమ్ సెల్ఫ్ వాళ్ళు అడుగుతూ ఉంటారు. కానీ ఆ కూల్ డ్రింక్స్, ఆ కూల్ వాటరే వీళ్ళకి ఇంకా ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. తర్వాత వీళ్ళకి ఎక్కువగా వామ్ డ్రై ఓపెన్ ఎయిర్ లో కొంచెం వేడిగా ఉన్న కొంచెం గాలి వస్తే రిలీఫ్ గా ఉంటది. ఒక పొజిషన్ లో కూర్చోకుండా అటు ఇటు తిరగటం వల్ల కూడా కొద్దిగా రిలీఫ్ ఉంటది. ఈ విధంగా గ్యాస్ ట్రబుల్ ఏ విధంగా ఇప్పుడు బైల్ స్టోన్, గాల్ బ్లాడర్ స్టోన్ వచ్చింది వాళ్ళకి, ఈ మొడాలిటీస్ ఉన్నప్పుడు మాత్రం మన నాట్రమ్ సెల్ఫ్ అనేది ఇస్తే వాళ్ళకి గాల్ బ్లాడర్ స్టోన్స్ కూడా తగ్గుతూ ఉంటాయండి. తర్వాత చీర్ఫుల్ ఆఫ్టర్ స్టూల్, కొంచెం మోషన్కి వెళ్ళిన తర్వాత ఆడ ఫేస్ లో కొంచెం కలగా కనిపించి హ్యాపీగా ఉన్నట్టు ఉంటూ ఉంటుంది. ఎంబిలేషన్ లో ఫ్లాటస్ పాసింగ్, కొద్దిగా ఫ్లాటస్ కింద నుంచి వెళ్ళిపోయినా కూడా వాళ్ళు హ్యాపీగా ఉంటూ ఉంటారండి. గ్రేట్ థర్స్ట్ ఫర్ కోల్డ్ డ్రింక్స్ అండ్ ఐస్ క్రీమ్స్. ఫుడ్ ఫిష్ డిజైర్ పికిల్ సాల్టెడ్, కొన్ని స్పెషల్ క్రేవింగ్స్ అనేది మనకి నాట్రమ్ సెల్ఫ్ లో చూస్తాం. వీళ్ళకి ఫిష్ అంటే చాలా ఇష్టం. మనం అడుగుతూ ఉంటాం కదా, మీరు స్వీట్ తింటారా, హాట్ తింటారా ఏంటని కేస్టింగ్ లో. అలా వీళ్ళకి ఫిష్ అంటే బాగా ఇష్టం. ఆ ఫిష్ కూడా ఎండు చేప అంటే బాగా ఇష్టం. ఇంకా చూసుకుంటే సాల్ట్ బాగా వేసిన ఎండు చేప పచ్చడి అంటే ఇంకా చాలా ఇష్టం. అలాగా వీళ్ళకి ఫిష్ అనేది బాగా క్రేవింగ్ ఉంటుంది. తర్వాత యోగట్, జనరల్ గా అందరికి పెరుగు అంటే చాలా ఇష్టపడుతుంటారు. కానీ కొంతమంది ఈ
పేషెంట్స్ మాత్రం నాకు పెరుగు వాసన కూడా పడదు అన్నప్పుడు మనం నాట్రన్ సల్ఫ్ అనేది ఒకటి మిగిలిన సిమ్టమ్స్ ఇండికేట్ అయితే నాట్రన్ సల్ఫ్ కూడా మనం ఆలోచించుకోవచ్చు. అలాగే ఫ్రూట్స్ ఈ చైనాలో కానీ తర్వాత ఏమో ఈ నాట్రన్ సల్ఫ్ లో కానీ ఫ్రూట్స్ అనేది పడదు. జనరల్ గా ఫ్రూట్స్ తింటే వీళ్ళకి ఆయాసము, ఆస్మా, దాంతో పాటు వీళ్ళకి ఈ గ్యాస్ ట్రబుల్, జాయింట్ పెయిన్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. తర్వాత ఈ కడుపుబ్బరం ఉన్నప్పుడు చుట్టూరు బట్ట లూజ్ చేసుకోవాలనిపిస్తుంది. క్లాతింగ్ ప్రెజర్ ఎగ్రివేషన్ అరౌండ్ అబ్డామిన్. వీళ్ళకి స్టూల్స్ ఎలా ఉంటాయి, జాండీస్ లో ఉన్నప్పుడు లైట్ పేల్ కలర్ లో, వైట్ కలర్ లో స్టూల్స్ అవుతూ ఉంటాయి. అదే మామూలుగా స్టూల్స్ వామిటింగ్స్ అనేది కొంచెం గ్రీన్ కలర్, బైలిష్ కలర్ వామిటింగ్ స్టూల్స్. ఇప్పుడు మనం స్లైడ్ చూసాం కదండి, లైట్ గ్రీన్ కలర్, గ్రీనిష్ ఎల్లో కలర్ ఉంది. సేమ్ ఆ కలర్ లోనే వీళ్ళకి డిశ్చార్జెస్ అవుతూ ఉంటాయండి. సరే, ఇది డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కి చాలా ఇంపార్టెంట్ డ్రగ్. అందుగురించి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ చెప్పి అర్థమైంది కదా సార్? అర్థమైంది సార్. అయితే ఇక్కడ ఇందాక హెడ్ ఇంజరీ అన్నారు, వాటిలో ఎపోప్లెక్సీ అవును. కూడా వస్తుందా? అది కూడా కనుక్కోవచ్చా సార్? ఎపోప్లెక్సీ అది కూడా చేసుకోవచ్చు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. తర్వాత నాట్రన్ సల్ఫ్ అనేది రెస్పిరేటరీ కంప్లైంట్స్ లో కూడా చాలా ఇంపార్టెంట్. కాఫ్ ఈజ్ అటెండెడ్ విత్ గ్రీనిష్ ఎల్లో ముకోప్రెరిలెంట్ ఎక్స్పెక్టేషన్. మనం ఇందాక చెప్పినట్టు అన్ని కూడా గ్రీనిష్ ఎల్లో బాగా వాసన కలిగే ఫ్లమ్ వస్తూ ఉంటది. లౌడ్ రేల్స్ హియర్డ్ త్రూ ద చెస్ట్, ఛాతిలో బుడుబుడు అనే సౌండ్ వస్తూ ఉంటది. ద సీట్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ యూజువల్ గా ఇది లెఫ్ట్ లోయర్ లోబ్ ఆఫ్ ద లంగ్ బాగా ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. లెఫ్ట్ లోయర్ బోన్ పేషెంట్ కంపెల్స్ టు పెయిన్ అబౌట్ 9th and 10th rib of లెఫ్ట్ లంగ్. అంటే ఈ కాఫ్ వచ్చినప్పుడు వీళ్ళకి పెయిన్ అనేది చాలా షార్ప్ పెయిన్, లెఫ్ట్ లోయర్ లిబ్ ఏదో హార్ట్ అటాక్ ఉన్నట్టుగా పెయిన్ వస్తూ ఉంటది. ఈ కాఫ్ వచ్చినప్పుడు ఇలా కంపల్సరీ లేచి కూర్చోవాలి, ఛాతిని దగ్గేటప్పుడు పట్టుకోవాల్సి వస్తుంది. కానీ ఇక్కడ మనం బ్రయోనియా కూడా సేమ్ అదే ఉంటది. దగ్గు వచ్చినప్పుడు ఛాతిని పట్టుకోండి. బ్రయోనియాలో యూజువల్ గా రైట్ సైడ్ ఎక్కువగా ఎఫెక్ట్ వస్తుంది, వీళ్ళలో లెఫ్ట్ సైడ్ ఎక్కువగా వస్తుంది. బ్రయోనియాలో వాళ్ళకి కొంచెం చల్లగా ఉంటే బాగుంటది వాతావరణం, హార్ట్ పేషెంట్. అదే వీళ్ళు నాట్రన్ సల్ఫ్లలో ఈ చల్లటి కూల్ వెదర్ వల్ల ఇంకా ఎక్కువ పెయిన్ వస్తుంది. అదే బ్రయోనియాలో మనకి ఎక్కువగా డ్రై కాఫ్ అనేది మనం చూస్తూ ఉంటాం. ఇది నాట్రన్ సల్ఫ్ లో ఎక్కువగా ఫ్లమ్ తో కూడిన కాఫ్ అనేది మనం ఎక్కువగా చూస్తాం. బ్రయోనియాలో వాళ్ళకి ఒక చోట అలా కూర్చుంటే బాగుంటది. అదే మనకి నాట్రన్ సల్ఫ్ లో అయితే సేమ్ పొజిషన్ లో ఒక చోట ఉంటే వాళ్ళకి పెయిన్ కానీ కాఫ్ కానీ ఎక్కువగా అవుతూ ఉంటాయి. ఈ విధంగా మనం బ్రయోనియాలో హోల్డింగ్ ద చెస్ట్ వైల్ కాఫ్ అనేది మనం డిఫరెన్షియేషన్ చేసుకోవచ్చు అండి. అలాగే రెస్పిరేటరీ సిమ్టమ్ లో ఎక్కువగా హ్యూమిడ్ ఆస్మా, అంటే చిన్నపిల్లల్లో వచ్చే ఈ రైనీ సీజన్ లో కానీ, వెట్ వెదర్ లో కానీ, క్లౌడీ వెదర్ లో కానీ, ఏసీలో కూర్చున్న తర్వాత కానీ, ఇలా చల్లటి తేమ వాతావరణం ఉన్నప్పుడు వచ్చే ఆస్మాలో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ ఆస్మా కూడా ఎక్కువగా ఎర్లీ మార్నింగ్ 2 to 5 AM అనేది మనం చాలా ప్రామినెంట్ గా చూస్తాం. చెస్ట్ లో ఏంటంటే ఇంత ఫ్లమ్ ఉన్నా ఏమున్నా కూడా వాళ్ళకి ఏదో ఛాతిలో ఏదో ఖాళీగా ఉన్నట్టు ఎంటీ సెన్సేషన్ ఇన్ ద చెస్ట్ ఉంటుంది. అదే మనకి బ్రెయిన్ లో చూస్తే ఫుల్ గా ఏదో నిండిపోయినట్టు, ఫ్లోరసీ వాటర్ ఏదో నిండినట్టు ఫుల్నెస్ సెన్సేషన్ అనేది మనం బ్రెయిన్ లో చూస్తాం. తర్వాత కాన్స్టెంట్ డిజైర్ టు బ్రీత్, ఆస్మా ఉన్నప్పుడు ఇంకా గట్టిగా గాలి పీల్చుకోవటం అనేది వీళ్ళకి ఎక్కువగా చూస్తూ ఉంటాం. అలాగే ఆస్మా ఫ్రమ్ గ్రీఫ్, ఇందాక మనం ఈ దిగులు, బెంగ, సాడ్నెస్ ఎక్కువ ఉంటుందని చూస్తాం కదా. ఈ ఆస్మా కూడా ఎప్పుడైనా ఇలా గ్రీఫ్ అంటే డిసప్పాయింట్మెంట్ లో, నేను వాళ్ళని బాగా ఇష్టపడ్డాను కానీ వాళ్ళ నుంచి నాకు ఇంకా అవమానాలే తప్ప నాకు ఏమీ ప్రేమ, అభిమానం, ఎప్రిషియేషన్ ఏమీ లభించలేదు. అలాగా ఉన్న స్టేజ్ లో నేను బాగా దిగులు పడ్డాను, గ్రీఫ్ వచ్చింది. దాని తర్వాత వీడికి ఆస్మా వస్తే మనం నాట్రన్ సల్ఫ్ ఆలోచించవచ్చు. అంటే గ్రీఫ్ వల్ల ఆస్మా. నోస్ ఇయర్ డిశ్చార్జెస్ కూడా
గ్రీనిష్ ఎల్లో అంటే సైనస్ లో ఉన్న లేకపోతే ఇయర్ డిశ్చార్జెస్ వచ్చినా కూడా గ్రీనిష్ ఎల్లో కలర్ లో ఉంటూ ఉంటాయి. ఈ విధంగా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయి, అలాగే మనం ఎక్స్ట్రిమిటీస్ అంటే ఈ కాళ్ళకి చేతులకి సంబంధించిన సిమ్టమ్స్ కూడా బాగా ఉంటాయి. జనరల్ వీళ్ళు గౌటి యూరిక్ యాసిడ్ డైటిస్ అంటే వీళ్ళకి బ్లడ్ లో యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, జాయింట్ పెయిన్స్ తరచుగా వస్తాయి. ఆ జాయింట్ పెయిన్స్ కూడా ఎక్కువగా ఈ రైనీ వెదర్ వెట్ వెదర్ లో చల్లగా ఉన్న వాతావరణంలో ఎక్కువగా ఉంటాయి. హిప్ జాయింట్ పెయిన్ ఎస్పెషలీ లెఫ్ట్ సైడ్ హిప్ జాయింట్ పెయిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది కూర్చుని లెగాలన్నా కొద్దిగా కదలాలన్నా ఎక్కువగా పెయిన్ ఉంటుంది. లైట్ గా మూవ్మెంట్ ఉంటేనే కొంచెం రిలీఫ్ ఉంటుంది. అలాగే హౌస్ మేడ్ నీ అంటారు, అంటే ఈ ఇంట్లో పనిచేసే వాళ్ళు ఎక్కువగా ఈ ఆయాలు వాళ్ళు ఎక్కువగా ఇంట్లో బట్టలు ఎక్కువ ఉతకటము, లేకపోతే ఇంట్లో ఎక్కువ నీటిలో పనిచేయటము, గిన్నెల దగ్గర పనిచేయటము, వీళ్ళలో వచ్చే మోకాలు నొప్పుల్లో కూడా ఈ నాటన్ సెల్ఫ్ అనేది బాగా యూజ్ అవుతూ ఉంటుంది. తర్వాత వీళ్ళకి ఈ పెయిన్స్ అనేది ఫిజికల్ మెంటల్ ఎగ్జర్షన్ అంటే వాళ్ళకి హెడేక్ కానీ లేకపోతే ఈ జాయింట్ పెయిన్స్ కానీ ఇవన్నీ బాగా ఎక్కువగా ఫిజికల్ గా అలసిపోయినకపోతే, అలాగే ఎక్కువగా మైండ్ ఆలోచించి దిగులు పడినా స్ట్రెస్ అయినా కూడా వీళ్ళకి ఈ సిమ్టమ్స్ అనేది ఎక్కువ అవుతాయి. నాకు కొద్దిగా ఆలోచిస్తే చాలు నాకు హెడేక్ వచ్చేస్తూ ఉంటది, నాకు కొద్దిగా పని చేస్తే చాలు నడిచినా ఇంట్లో ఏదైనా పని చేసినా కూడా ఈ నొప్పి ఎక్కువగా వస్తుంది. అంటే ఫిజికల్ గా మెంటల్ గా వీళ్ళు అలసిపోయి ఉంటారు. పెయిన్స్ అపియర్ సడన్లీ, జనరల్ గా మనం బ్రెయిన్ లో అట్లా చూసుకుంటాం స్లోగా వస్తూ ఉంటాయి, కానీ వీళ్ళకి ఈ పెయిన్ అప్పటికప్పుడు బాగానే చేస్తారు, సడన్ గా బాగా అని పెయిన్ తోటి ఫీల్ అవుతూ ఉంటారు. సడన్ మేనిఫెస్టేషన్స్ అనేది మనం నాటన్ సెల్ఫ్ లో చూస్తూ ఉంటాం. రెస్ట్ అండ్ వెట్ క్లౌడీ డాంప్ వెదర్ ఎగ్రివేషన్, రైజింగ్ ఫ్రమ్ ద సిట్ ఎగ్రివేషన్. ఇందా చెప్పినట్టు రెస్ట్ గా ఉన్న క్లౌడీ డాంప్ వెదర్ ఉన్న వీళ్ళకి ఎగ్రివేషన్. ఎలిమినేషన్ ఫ్రమ్ ద మోషన్ అండ్ వాకింగ్, నడిస్తే కొద్దిగా రిలీఫ్ వస్తూ ఉంటుంది రస్టాక్స్ లాగా. తర్వాత డ్రాప్సీ ఆఫ్ ద లిప్ అండ్ బర్నింగ్ ఆఫ్ ద లిప్స్, అంటే కాళ్ళు వాసిపోయి ఉండి అరిపాదాల్లో వాళ్ళకి మంటలు అనేది మనం చూస్తూ ఉంటాం. ఇంకా ఏ కండిషన్స్ లో ఈ నాటన్ సెల్ఫ్ అనేది మనం బాగా ఆలోచించవచ్చు అనేది పీరియాడికల్ సిమ్టమ్స్. అంటే పీరియాడిసిటీ అనేది చాలా ఉంటుంది. అంటే 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి గ్యాస్ ట్రబుల్ రావటం, 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి ఆస్మా రావటం, ఏం కారణం లేకపోయినా కూడా దానికి అదే వస్తుంది. కొంతమంది కోల్డ్ వెదర్ కి డస్ట్ కి ఎక్స్పోజ్ అవుతే వస్తూ ఉంటుంది. కొంతమందికి అదేం కారణం లేకుండా 3 రోజులకు ఒకసారి 2 రోజులకు ఒకసారి వారానికి ఒకసారి హెడేక్ రావటము, ఆయాసం రావటము, గ్యాస్ ట్రబుల్స్ రావటము, మలేరియా రావటము, ఇలా పీరియాడికల్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనం నాటన్ సెల్ఫ్ అనేది ఆలోచించవచ్చు. హెడేక్ ఎగ్రివేటెడ్ ఇన్ ద మార్నింగ్ అండ్ వేకింగ్ అండ్ మెంటల్ ఎక్సర్షన్, లేచిన వెంటనే వీడికి చాలా హెడేక్, ఎక్కువగా మార్నింగ్ వచ్చే హెడేక్స్ లో మనం నాటన్ సెల్ఫ్ ఆలోచించవచ్చు. మెంటల్ ఎక్సర్షన్, ఏదైనా ఎక్కువగా చదివినా ఎక్కువగా ఆలోచించినా కూడా వీళ్ళకి హెడేక్ అనేది ఎక్కువగా ఉంటుంది. తర్వాత బ్లడ్ డిజార్డర్స్, లుకేమియా, స్ప్లీనిక్ లుకేమియాలో కూడా యూస్ఫుల్ ఉంటుంది. ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద బ్లడ్ వెజల్స్ అండ్ లింఫైటిస్, అంటే లింఫ్ వెజల్స్ వాపుల్లో కానీ బ్లడ్ వెజల్స్ వాపుల్లో కానీ ఇది బాగా యూస్ఫుల్ ఉంటుంది. హిమరేజెస్ ఎలా ఉంటాయంటే వీళ్ళకి బ్లీడింగ్ కూడా ఉంటుంది, బ్లీడింగ్ పైల్స్ ఉంటాయి. అలాగే ఫిమేల్స్ లో మెన్సెస్ పీసీఓడి ఉండి దాంతో పాటు ప్రొఫ్యూజ్ ఆక్రిడ్ క్లాటెడ్ డార్క్ కలర్ బ్లడ్ అనేది డిశ్చార్జ్ ఉంటుంది. అలాగే ఫిమేల్స్ లో లుకేరియా కూడా వెరీ అఫెన్సివ్ గ్రీనిష్ ఎల్లో లుకేరియా బర్నింగ్ కూడా ఉంటుంది. అలాగే వీళ్ళకి యూరిన్ కూడా ఫ్రీక్వెంట్ గా రావటము, దాంతో పాటు బర్నింగ్ యూరినేషన్ అనేది కూడా చాలా ప్రామినెంట్ గా ఉంటుంది. వీళ్ళకి పామర్ సోరియాసిస్ కూడా యూస్ఫుల్ ఉంటాయి, ఎస్పెషల్లీ సోరియాసిస్ ఇన్ ద పామ్స్ లో ఉపయోగపడుతూ ఉంటాయి. తర్వాత వాట్స్ కాండోలోమీటర్స్ ఇన్ హ్యాండ్స్ లో కూడా వాట్స్ లో కూడా ఉపయోగపడుతుంది. వీళ్ళకి సల్ఫర్ లాగా ఇచ్చింగ్ అనేది బాతింగ్ అంటే స్నానం చేసిన తర్వాత ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఆ ఎగ్జిమా నుంచి వాటరీ ఊజింగ్ అని ఉంటుంది.
తర్వాత ఈ ఇచ్చింగ్ అనేది వాళ్ళకి బట్టలు తీసి ఇలాగా కాసేపు షర్ట్ తీసి కూర్చుంటే దురద బాగా ఎక్కువ అవుతుంటుంది. లైక్ సోరినం లాగా మనకి వీళ్ళకి ఇచ్చింగ్ అనేది అన్డ్రెస్సింగ్ వల్ల ఎక్కువగా అవుతూ ఉంటుంది. బర్నింగ్ యూరిన్ అనేది చాలా మంటగా ఉండి ఓల్డ్ ఏజ్ పీపుల్ లో, దాంతో పాటు ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ ఉండి ఫ్రీక్వెంట్ యూరినేషన్ అనేది ఉండి యూరిన్ లోడ్ విత్ బైల్ కూడా ఉంటూ ఉంటుంది. తర్వాత బ్లీడింగ్ పైల్స్ యూస్ఫుల్ ఇన్ థైరాయిడ్ అండ్ గాయిటర్ లో కూడా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఈ నటన్ సెల్ఫ్ అనేది డయాబెటీస్ లో చాలా ప్రామినెంట్ డ్రగ్. దీంట్లో డయాబెటీస్ అనేది దాంతో పాటు మనం ఇందాక చూసినట్టు పాలియూరియా, ఎక్కువ సార్లు యూరిన్ కి వెళ్ళటం, దాంతో పాటు థర్స్ట్ ఫర్ ఐసీ కూల్ డ్రింక్స్ ఉండటం, దాంతో పాటు ఈ గ్యాస్ ట్రబుల్ ఉండటము, తర్వాత ఈ చల్లటి వాతావరణంలో వీటికి ప్రాబ్లమ్స్ ఎక్కువ రావటము, అలాగే స్ట్రాంగ్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ ఉండటము, తర్వాత సాడ్నెస్, ఇంట్రావర్టెడ్, గ్రీఫ్, తర్వాత ఈ మానసికంగా బాధ ఉండటం, ఇవన్నిటిని చూసుకుని మనం డయాబెటీస్ లో ఇస్తే ఇది డయాబెటీస్ క్యూర్ అయ్యే ఛాన్స్ ఉందండి. దీంట్లో మైండ్ అనేది బాగా ప్రోస్టేషన్, డయాబెటీస్ లో ఒక మైండ్ రూబ్రిక్స్ లో ప్రోస్టేషన్ ఇన్ ద మైండ్ ఇన్ డయాబెటీస్ అనేది మనం నాటన్ పంచ్. అలాగే సాడ్నెస్ ఇన్ డయాబెటీస్ ఉంది, దాంతో పాటు బాగా విచారం, గ్రీఫ్ ఉన్నప్పుడు కూడా ఇది మనం యూస్ఫుల్ చేయొచ్చు. తర్వాత దీనికి కాంప్లిమెంటరీ డ్రగ్స్ అంటే మనం దీని తర్వాత ఏది ఇంకా బాగా పనిచేస్తుందంటే నాటన్ సెల్ఫ్ తర్వాత ఎక్యూట్ కండిషన్స్ లో ఆర్సనిక్ ఆల్బము, అలాగే ఇంకా నాటన్ సెల్ఫ్ కొంతవరకు పనిచేస్తుంది, దాని తర్వాత ఇంకా వర్క్ చేయట్లేదు అన్నప్పుడు మనం తూజా కూడా ఆలోచించుకోవచ్చు. ఈ విధంగా తూజా కూడా యాంటీ సైకోటిక్ డ్రగ్, కింగ్ ఆఫ్ యాంటీ సైకోటిక్ డ్రగ్. విధంగా బ్రీఫ్ గా మనం నాటన్ సెల్ఫ్ గురించి చాలా పిక్యులర్ ఫీచర్స్, క్యారెక్టరిస్టిక్ పిక్చర్స్ అని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామండి. అర్థమైందా సార్? చాలా బాగా అర్థమైంది డాక్టర్ గారు, చాలా విషయాలు చెప్పారు. చాలా బాగుంది సార్. అయితే ఈ సుసైడల్ దాంట్లో నాట్రమ్ సల్ఫా ఒకటి చెప్పారు, నారమెట్ ఒకటి చెప్పారు. అయితే యాక్చువల్ గా ఈ ఇన్క్యూరబుల్ డిసీజెస్ లైక్ క్యాన్సర్స్ కానీ అంటే ఇంకా వాళ్ళు ఫీల్ అయ్యేది అట్లాంటి అప్పుడు సూసైడ్ చేసుకోవాలనుకునే వాటికి అది వేరే మెడిసిన్ ఏమైనా ఉందా సార్? అది సూసైడల్ టెండెన్సీ ఫర్ ఇది ఇన్క్యూరబుల్ అంటే ఇప్పుడు క్యాన్సర్ టెండెన్సీస్ లో అంటే వాళ్ళ యొక్క అక్కడ ఫీలింగ్ బట్టండి. ఇప్పుడు నేను ఈ పెయిన్ భరించలేకపోవటం వల్ల సూసైడ్ చేసుకుందాం అని అనిపిస్తే, లేకపోతే నేను నా ఫ్యామిలీ మెంబర్స్ ని ఇబ్బంది పెట్టడం ఎందుకు, నేను సూసైడ్ చేసుకుందాం, లేకపోతే వాళ్ళ యొక్క ఫీలింగ్ ఏంటి, దేని వల్ల వాళ్ళు సూసైడ్ చేసుకుందాం అనిపిస్తుంది, లేకపోతే సూసైడ్ ఎందుకు చేసుకోవట్లేదు. ఇప్పుడు నాటన్ సెల్ఫ్ లో లాగే నా క్యాన్సర్ ఉంది, నేను బాగా ఇబ్బందిగా ఉంది, అయినా నేను సూసైడ్ చేస్తున్నాను అనుకో, నా బిజినెస్ ఎవరు చూస్తారు, నా పిల్లల్ని ఎవరు పోషిస్తారో, వాళ్ళకి ఇన్కమ్ ఎలా ఉంటది, లేకపోతే వాళ్ళు మంచి చెడులు ఎలా చూసుకోగలను అని సూసైడ్ చేసుకోలేకపోతున్నాను అంటే అప్పుడు మనం క్యాన్సర్ కేసుల్లో కూడా చెప్పాం కదా, లుకేమియాలో కూడా నాట్రన్ సెల్ఫ్ వాడొచ్చండి. డాక్టర్ గారు నాట్రమూరు, నాట్రన్ సల్ఫ్ చాలా దగ్గరగా ఉంటున్నాయి కదా, మనం డిఫరెన్షియేట్ చేయడానికి నాట్రమూర్ లో కూడా గ్రీఫ్ ఉంటుంది, నాట్రన్ సల్ఫ్ గ్రీఫ్ ఉంది. ఆ రెండింటిని చాలా దగ్గరగా ఉంటాయి, వాటిని డిఫరెన్షియేట్ చేస్తానికి ఒకటి రెండు ఏమన్నా చెప్పగలరు? నాట్రమూర్ లో మనం డిజైర్స్ లో వస్తే చూసుకుంటే వాళ్ళకి సాల్ట్ డిజైర్ చాలా ప్రామినెంట్ గా ఉంటది. దాంతో పాటు వాళ్ళకి సన్ హెడేక్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయండి. తర్వాత ఏమో గ్రీఫ్ చూసుకుంటే వాళ్ళకి నాట్రన్ సల్ఫ్ చూసుకుంటే నాట్రన్ సల్ఫ్ లో డిజైర్స్ వచ్చేటప్పటికి వాళ్ళకి ఫిష్ అనేది బాగా ఇష్టము, తర్వాత పెరుగు అనేది ఇష్టం లేకపోవటం ఉంటుంది. దాంతో పాటు వాళ్ళకి కూల్ డ్రింక్స్, కూల్ వాటర్ ఇలాంటివి అస్సలు పడవు. అంటే వీళ్ళు బాగా
కొద్దిగా చల్లటి ఎక్కువగా పడదు అనేది మనం నాట్రమ్ సల్ఫ్ లో చూసుకుంటాం. నాట్రమ్ ఊర్లో అనేది వేడి అస్సలు పడదు అనేది చూసుకుంటాం. అలాగే ఈ మైండ్ సిమ్టమ్స్ కి వస్తే ఏంటంటే నాట్రమ్ ఊర్లో ఏదైనా లవ్ డిసప్పాయింట్మెంట్, తర్వాత ఎవరైనా డెత్ ఆఫ్ నియర్ అండ్ లవ్డ్ వన్స్, ఎవరైనా వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా చనిపోయారు అనుకో, అయ్యో ఇలా జరిగింది అలా జరిగింది అని గ్రీఫ్ లోకి వెళ్ళిపోతారు. వాళ్ళు ఇక్కడ నాట్రమ్ సల్ఫ్ వాళ్ళు కొంచెం ప్రాక్టికల్ గా ఉంటారు. ఎవరైనా చనిపోవటం వల్ల వీళ్ళకి బాధలు రావటం కాదు, ఎవరైనా వీళ్ళని క్రిటిసైజ్ చేయటం వల్ల వీళ్ళకి బాధలు అనేది వస్తూ ఉంటాయి. అది ఇక్కడ నాట్రమ్ ఊర్లో ఏంటంటే దిగులు బెంగ ఎక్కువ ఉంటది. నాట్రమ్ సల్ఫ్ లో ఏంటంటే నన్ను వీళ్ళు క్రిటిసైజ్ చేశారా అనేది కోపం దిగులు ఎక్కువ ఉంటదండి. డాక్టర్ గారు, అర్థమైంది? ఏసీ సమ్మర్ లో ఏసీ వేసుకుంటారు కదండి, అప్పుడు కోల్డ్ చేస్తుంటుంది. అవునండి, వాళ్ళు కూడా నాట్రమ్ సల్ఫ్ లోకి రావచ్చండి. కానీ ఇంకా చాలా డ్రగ్లు ఉన్నాయి. హైడ్రోజనేట్ కాన్సన్ట్రేషన్ అంటే మనకు డల్కమెరా ఉంది, లేకపోతే రస్టాక్స్ ఉంది, దాంతో పాటు యాంటిన్డాట్ ఉన్నాయి, తూజా ఉన్నాయి. కానీ మిగిలిన సిమ్టమ్స్ కూడా మనం మ్యాచ్ అయ్యి చూసుకుని అప్పుడు మనం వేసుకోవాల్సి వస్తుందండి. ఇప్పుడు చల్లదనము నాట్రమ్ సల్ఫ్ చల్లదనం పడదనుకున్నాం కదండి. అవును సార్. నాట్రమ్ మూరు అయితే వెచ్చదనం పడదు అని అనుకున్నాము. అది సాల్ట్ అనేది వీళ్ళు సాల్ట్ ఫిష్ తినడానికి ఇష్టపడతారు, వాళ్ళు సాల్ట్ ఎక్కువ తీసుకోవడానికి ఇష్టపడుతుంటారు. ఒత్తి సాల్ట్ ఎక్కువ తింటారు, వీళ్ళు సాల్టీ ఫిష్ ఎక్కువ ఇష్టపడుతుంటారు అండి. సాల్ట్ ఫిష్ ఎక్కువ ఇష్టపడుతుంటారు. మరి వీళ్ళు నాట్రమ్ సల్ఫ్ వాళ్ళు చల్లదనం అసలు పడదు కదా, చల్లదనం అసలు ఏమీ పడదు. దానివల్ల వీళ్ళు కోల్డ్ అగ్రివేషన్ అవటం, ముక్కులమ్మటి నీరు కారకుండానే ముక్కులు బిగదీసుకుపోవటం, అంటే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ లో దాంట్లోనేమో చీమిడి వస్తానికి అవకాశం ఉంది, దీంట్లో చీమిడి వస్తానికి అవకాశం ఉందండి. ఇప్పుడు నాట్రమ్ ఊర్లో చీమిడి ఎక్కువగా వైటిష్ థిక్ ఆర్ వాటరీ డిశ్చార్జెస్ ఉంటాయి ముక్కులోంచి. అదే నాట్రమ్ సల్ఫ్ లో అయితే ఎక్కువగా స్టార్ట్ అవటం మాత్రం వైటిష్ గానే స్టార్ట్ అవుతుంది, నెమ్మదిగా ఎల్లోయిష్ గ్రీన్ డిశ్చార్జెస్ అనేది ఉంటాయి సార్. వాళ్ళకి వచ్చే చీమిడికి వీళ్ళకి వచ్చే చీమిడి. డాక్టర్ గారు, సార్ చెప్పు. ఈ ఫ్లాట్ లెన్స్ విషయంలో లైకోపోడియం దగ్గర సంబంధం ఉన్నట్టు, దీనికి ఏంటి కొంచెం డిఫరెన్షియేషన్? అంటే ఫ్లాట్ లెన్స్ ఓన్లీ బేస్ కి వెళ్లకుండా లైకోపోడియం వాళ్ళు మెంటల్ సిమ్టమ్స్ వేరు, వీళ్ళు మెంటల్ సిమ్టమ్స్ వేరండి. లైకోపోడియం వాళ్ళకి ఎక్కువగా వాడికి పవర్ అంటే ఇంట్లో వాడి డామినేషన్ కానీ, వాడు చెప్పిన మాట కానీ, వాడి యొక్క పెత్తనం కానీ చల్లేనప్పుడు మాత్రం వాడికి నేను ఇంకెందుకు పనికిరాను అనే ఫీలింగ్ లోకి వెళ్ళిపోయి వాడికి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అదే ఇందులో ఏంటంటే వీళ్ళకి చేస్తున్నా కూడా నువ్వు ఎందుకు ఇలా చేసావు అని క్రిటిసైజ్ చేస్తే మాత్రం సిమ్టమ్స్ వస్తాయి. తర్వాత లైకోపోడియంలో ఎక్కువగా మనకి రైట్ సైడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. నాట్రమ్ సల్ఫ్ లో ఎక్కువగా మనకి లెఫ్ట్ సైడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. తర్వాత లైకోపోడియంలో కూడా మనకి కింద ఫ్లాటస్, తర్వాత ఏమో కింద గ్యాస్ పోవటం అనేది ఎక్కువగా ఉంటుంది. కానీ లైకోపోడియంలో ఎక్కువగా ఈవినింగ్ ఎక్కువగా ఉంటుంది, 4 to 8 AM అనేది చాలా ప్రామినెంట్ గా ఉంటుంది. అదే నాట్రమ్ సల్ఫ్ లో అయితే మనకి ఎర్లీ మార్నింగ్ టైమ్స్ అనేది వీరికి చాలా ప్రాబ్లమ్స్ ఎక్కువ, అంటే ఎస్పెషల్లీ 2 to 5 AM మధ్యలో ఎక్కువగా ఉంటుంది. తర్వాత లైకోపోడియంలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అసలు చేయడానికి ఇష్టపడు, ఎందుకంటే కడుపు గ్యాస్ గా ఉంది, తింటే ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది. వీడికి కొద్దిగా బ్రేక్ఫాస్ట్ లైట్ గా తెస్తే వీడికి రిలీఫ్ అనేది వస్తూ ఉంటుందండి. ఈ విధంగా మనం డిఫరెన్షియేషన్ చేసుకోవచ్చు అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్. నమస్తే అండి. నమస్తే మేడం. హెడ్ ఇంజరీస్ టైంలో అంటే తగిలింది కదా, గట్టిగా దెబ్బ తగిలింది అని సిమ్టమ్స్ లేకపోయినా మనం ఎన్ఎస్ వేయచ్చా? లేదమ్మా, లేదు, అక్కడ ఉన్న సిమ్టమ్స్ బట్టి వేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు అక్కడ తగిలింది హెడ్ ఏక్ అంటే అక్కడ ఆర్నికా రావచ్చు, లేకపోతే ఇంకా వేరే డ్రగ్స్ మనకి హైపరికం రావచ్చు, లేకపోతే ఏదైనా సింఫైటమ్ రావచ్చు. ఇలాగా అక్కడ ఉన్న
సిమ్టమ్స్ బట్టి వేసుకోవాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి ఎక్కువ నైట్ ఓపియము అలాంటివి కూడా వస్తూ ఉంటది. అలా కాకుండా మనకి ఈ హెడేక్ కానీ లేకపోతే ఈ సైకలాజికల్ సిమ్టమ్స్ అంటే క్రానిక్ ఎఫెక్ట్ అంటే హెడ్ ఇంజరీ జరిగిన తర్వాత కొన్ని రోజులకి ఇవి స్టార్ట్ అయినాయి అన్నప్పుడు మాత్రమే మనం నాట్రమ్ సల్ఫ్ ఆలోచించుకోగలం. డాక్టర్ గారు మనకి ఈ యాంటీడోట్ ఏమైనా జలుబు ఉందండి మరి చేసినప్పుడు దీనికి? NS వేసాం అనుకోండి, యాంటీడోట్ ఏమైనా ఉందా? చెప్పండమ్మా. యాంటీడోట్ చేయొచ్చా ఇప్పుడు? NS వేసాం అనుకోండి ఇలా హెడ్ NS 6X లేకపోతే NS హెడ్ ఇంజరీస్ లో 200 అలా వేసాం అనుకోండి, ప్రివెంటివ్ ఓకే ఓకే అన్నట్టుగా. ఓకే ఓకే ఏమి సిమ్టమ్స్ ఏమి లేకపోతే మాత్రం దానికి యాంటీడోట్ చేసే పని అక్కర్లేదమ్మా. థ్యాంక్ యూ అండి. ఏమైనా అబ్నార్మాలిటీ వస్తుందంటే మనం దానికి యాంటీడోట్ చేసుకోవాలి. వాళ్ళకి లేని కొత్త సిమ్టమ్స్ వస్తుంటాయి. థ్యాంక్ యూ సార్. ఓకే అండి, ఈ రోజుతో మనం ముగిద్దామండి. ఈ డాక్టర్ అవకాశం గారు ఒక చిన్న డౌట్ డాక్టర్ గారు, మనకి పల్స్టిల్లాలో ఈ ముక్కు బాగా పట్టేసినప్పుడు వాళ్ళకి పుట్టిటి ఓడరు వాళ్ళ ముక్కులో నుండే వస్తుంటుంది. అటువంటి లక్షణాలు ఏమన్నా నాట్రమ్ సల్ఫ్ లో కూడా మనం చూడొచ్చా అండి? నాట్రమ్ సల్ఫ్ లో కూడా సేమ్ పల్స్టిల్ లాగే కొద్దిగా ఈ ఎల్లోయిష్ గ్రీనిష్ డిశ్చార్జెస్ ఉంటూ ఉంటాయి. కానీ పల్స్టిల్ వాళ్ళకి ఓపెన్ ఎయిర్ అనేది కొంచెం రిలీఫ్. అంటే బాగా ముక్కు పట్టేసింది అనుకోండి, బయట చల్లటి ఓపెన్ ఎయిర్ అంటే కొంచెం బాగా రిలీఫ్ గా ఉంటది. కానీ నాట్రమ్ సల్ఫ్ వాళ్ళకి బయట చల్లటి ఓపెన్ ఎయిర్ వచ్చిందా వీళ్ళకి ఇంకా ముక్కు పట్టేస్తుంది. దాని బదులు కొంచెం వేడిగా ఉండే వాతావరణం, వేడి ఓపెన్ ఎయిర్ అంటే కొంచెం రిలీఫ్ ఉంటుంది. తర్వాత పల్స్టిల్ ఎక్కువగా క్లింగ్ నేచర్, వీపింగ్ నేచర్, తర్వాత సెన్సిటివ్, ఒకరి తోడు సపోర్ట్ అనేది ఎక్కువగా వాళ్ళ యొక్క ఎయిల్డింగ్ నేచర్ అయిన ఉంటది. ఇక్కడ మనకి నాట్రమ్ సల్ఫ్ అనేది ఎక్కువగా ఇండిపెండెంట్ నేచర్, హార్డ్ వర్కర్, వీడే నలుగురికి సపోర్ట్ చేసి వీడే నలుగురు రెస్పాన్సిబిలిటీ తీసుకునే నేచర్ ఉంటుంది. అందుగురించి అక్కడ నేచర్ ఇక్కడ నేచర్ మనం డిఫరెన్సియేషన్ చేసుకుని ఇవ్వచ్చు సార్. థ్యాంక్ యూ అండి డాక్టర్ గారు, థ్యాంక్ యూ. చాలా బాగా డిఫరెన్షియేషన్ చెప్పారు. థ్యాంక్ యూ అండి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్, క్లాస్ చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ. ఈ క్లాస్ చెప్పినందుకు విన్నందుకు అందరికీ నా కృతజ్ఞతలు. ఇక్కడ క్లాస్ ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. శ్రీరామూర్తి గారి నిజంగా